క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి ఈ యొక్క 18వ సంవత్సరము మనము దేవుని సన్నిధిలో ఈ యొక్క ఎన్టీసీ ద డిసైపుల్ మేకింగ్ న్యూ టెస్టమెంట్ చర్చ్ ఎన్టీసీ మినిస్ట్రీస్ చర్చ్ మినిస్ట్రీస్ 18వ సంవత్సరంలో మనం అడుగు పెట్టాము. మరి దిల్షునారు చేతినపురి ప్రాంతంలో ప్రారంభించిన ఈ యొక్క చర్చ్ మినిస్ట్రీస్ మరి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17th యానివర్సరీ పోయిన వారము మనం దేవుడు మనకు అనుగ్రహించిన న్యూ లైఫ్ ట్రైనింగ్ సెంటర్ పెద్దంబర్పేట వారాల్లో జరిగించుకున్నాము. మరి జరిగించుకున్న తర్వాత ఈరోజు డేట్ ఎంత వచ్చింది? ఈరోజు ఎంత? 18th. ఇది అద్భుతమే కదండి. 18వ సంవత్సరంలో మనం ప్రవేశించాము. ఈ ఫస్ట్ ఆరాధన కృతజ్ఞత ఆరాధన వదిలిపెడితే ఇది మనకు ఎలాగొచ్చింది? 18th వచ్చింది. ఇది ఎవరైనా కల్పించుకొని చేసిందా? కాదు, దేవుడా. సో దీన్ని బట్టి ఒకటి మనం నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను, దేవుడి పరిచర్యలను ఆయన ఇంకా దీవించి ఆస్వాదించడానికి 18వ సంవత్సరము 18వ తారీఖున ఫిబ్రవరిలో ఈ మొదటి ఆదివారం ఆరాధన మనకి ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క సమయంలో ఈ యొక్క 17 సంవత్సరాలు ఈ చర్చిలో ఉన్న వాళ్ళు ఉన్నారా? 17 సంవత్సరాల నుంచి వస్తున్న వారు బహుశా నాకైతే మరి సెకండ్ సర్వీస్లో ఉన్నారు, లేక ఫస్ట్ సర్వీస్లో మాత్రమే తమ్ముడు ఉపేందరు, ఆ తర్వాత తన వివాహం చేసుకున్న తర్వాత గిరిజ, అలాగనే తమ్ముడు ఆ యొక్క రంజిత్, మరి ఈ మినిస్ట్రీలో 17 years నుంచి ఉన్నాడండి. ఆ తర్వాత సునీత, తర్వాత మ్యారేజ్ అయింది కనుక. ఇంకొక తమ్ముడు ఉన్నాడు సిహెచ్ ప్రవీణ్, తను కూడా ఈ చర్చ్ మినిస్ట్రీలో 17 కాదు ఇంకెక్కువనే ఉన్నాడు, 18 years నుంచి నాతో మినిస్ట్రీలో ఉన్నారు. కనుక దేవుడి కృపను బట్టి ఇది నాది 28th కాదు 29th year నేను మినిస్ట్రీలో ఉండడము. కనుక ఆ యొక్క గ్రామీణ సేవ 10 ఏళ్ళు చేశాను. 10 ఏళ్ళు చేసిన తర్వాత 2 ఏళ్ళు 17 ఏళ్ళు ఇక్కడ సిటీలో చేశాను. 10 + 17 ఎంత అయిందండి? 27 years. ఒక 2 years నేను ఫ్రీ ఇవాంజలికల్ వర్క్ చేశాను. సో ఇలాగనే 29 సంవత్సరాల పరిచర్యలో సిటీలో 17వ సంవత్సరం దాటి ఈరోజు 18వ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ఈ యొక్క సంవత్సరంలో ఈ ప్రారంభంలో మరి చర్చ్ ఏం నేర్చుకోవాలి? దేవుడు ఒక సంవత్సరాన్ని మార్చినప్పుడు మనం క్యాలెండర్ మార్చుకుంటాం. సంవత్సరం మారినప్పుడు పిల్లలు బుక్స్ మార్చుకుంటారు. కనుక కొన్ని మారినప్పుడు అంటే పెళ్ళైనప్పుడు ఆ పుట్టిని వదిలిపెట్టి అత్తింటికి వస్తారు. ఇలాంటి మార్పులు ఎన్నో ఉంటాయి. మొన్న మార్పు జరిగింది, రేవంత్ రెడ్డి వచ్చాడు, అందరికీ ఫ్రీ అయిపోయినాయి ఆడోళ్లకు బస్సు. మార్పులు జరుగుతాయి. సో ఇలాంటి మార్పులన్నీ జరుగుతున్నప్పుడు చర్చిలో కూడా 17 సంవత్సరాలు కాపాడిన దేవుడు 18వ సంవత్సరంలో మన జీవితంలో ఈ ఆరంభంలో ఈ మార్పును దేవుడు తీసుకొస్తే మనం ఏం చేయాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా ఈ బైబిల్లో మనం నేర్చుకునే అనేక పాఠాల్లో దేవుడు మానవుడికి ఎందుకు 5 వేళ్ళు పెట్టాడు? Why God has created a man with 5 fingers? ఎందుకు ఆయన 5 వేళ్లతో సృష్టించాడు? 6 ఎందుకు పెట్టలేదు దేవుడు? 4 ఎందుకు పెట్టలేదు? 3 ఎందుకు పెట్టలేదు? అంతేకాకుండా అప్పుడప్పుడు ఇట్లా అంటారు కదా, ఒకవేళ పెడితే బాగుండేదిగా, ఇట్లా అంటారు కదా, చలో అని, లేకపోతే నువ్వు అని అంటారు, ఒకవేళ పెడితే బాగుండేదేమో కదా. ఎందుకు 5 వేలు పెట్టంటే దేవుడు ఈ భూమి మీద సృష్టికర్త ఒక్కడే. దేవుళ్ళు దేవతలు అనేవారు లక్షల్లో కోట్లలో వందల్లో ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే అది బైబిల్ చెప్తుంది, మనం నమ్ముతున్నాం. కానీ ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అజ్ఞానులు, బుద్ధిహీనులు. కనుక దేవుడు వారికి ఇచ్చిన మెదడు వాడుకోవట్లేదు కనుక ఆ బుర్ర జ్ఞానం మీద చీకటి అపవాదికి అమ్ముకున్నాడు కనుక వాళ్ళకు దేవుళ్ళ విషయమై ఇన్ని దేవుళ్ళు దేవతలు అనుకుంటారు. అది నాట్ పాసిబుల్. అది ఇంటికి ఒక తండ్రే ఉంటాడు కదండి, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటారు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇంకోటి సీఎం, మనకు ఇంకెట్టవుతుందండి సీఎం? మరి అలాంటిది ఇంతమంది దేవుళ్ళు ఎట్లా ఉంటారు? ఉండరు. కనుక అయితే ఈ దేవుడు ఏ దేవుడైతే మానవ జాతి అంతటిని సృష్టించాడో ఆ దేవుడు మనిషికి 5 వేళ్ళు పెట్టి ఆ 5 వేల ద్వారా కూడా దేవుడికి తన జ్ఞానాన్ని తెలియజేస్తూ భూమి మీద 5 అనే సంఖ్య, 5 అనే నంబరు మొట్టమొదట పంచభూతాలకు సూచనగా ఉంది, ఎలిమెంట్స్కు సూచనగా ఉంది. భూమి కింద పైన ఆకాశము కదండి, ఇటు నీళ్లు ఇటు నిప్పు అనుకుంటే 4 అయిపోతాయి, తిరిగే గాలి 5 పంచభూతాలు. సో ఈరోజు ఎలిమెంట్స్ మనం సైన్స్ చదివిన వాళ్ళందరం కూడా 5 ఎలిమెంట్స్ గురించి నేర్చుకుంటాం. పంచభూతాలు అంటారు. మరి 5 అంతే, ఇంకా 6 లేవు, 5 అంతే. అలాగున్న దేవుడి బైబిల్లో కూడా దేవుడు తన పరిచర్యను జరిగించడానికి భూమి మీద ఆయన 5 పరిచర్యలు నియమించాడు. ఒక స్కూల్లోకి వెళ్తే ఆయా ఉంటుంది, ఒక స్కూల్లోకి వెళ్తే టీచర్ ఉంటుంది, ఒక స్కూల్లోకి వెళ్తే డ్రైవర్ ఉంటారు, ఒక స్కూల్లో ఉంటే అకౌంటెంట్ ఉంటారు, ఆ ఫీజులు కలెక్ట్ చేసుకో, ఒక స్కూల్లో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉంటారు. అవును కదా, వీళ్ళందరూ కావాలి. మరి అలాగున్నే చర్చని నడిపించడానికి దేవుడు 5 పరిచర్యలు ఇచ్చాడు. అపోస్తులు, ప్రవక్తలు,
సువార్థికులు, కాపరులు, బోధకులు 5 కనుక. ఇంగ్లీష్లో అపోస్టల్స్ అని, ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలని, ఆ తర్వాత సువార్థికులు అంటే ఇవాంజలిస్టులు సువార్త చెప్పేవాళ్ళు, పాస్టర్స్ అంటే కాపర్లు, 5వది టీచర్స్ అంటే ఇందాక సండే స్కూల్ టీచర్ లక్ష్మి కానీ మన యొక్క సండే స్కూల్ బైబిల్ స్టడీ చెప్పేవాళ్ళు టీచర్స్ కనుక. ఈ 5 పరిచర్యల ద్వారానే దేవుడు చర్చను కడుతున్నాడు ఈరోజు. దీనికి మించి బయట ఏమీ లేదు. ఎవడైనా రెవరెండ్ పెట్టుకుంటే, డాక్టర్ పెట్టుకుంటే అడికి దేవుడి వాక్యం తెలిసి తప్పిపోతున్నాడు. అడికి డాక్టర్ అవసరం లేదు, రెవరెండ్ అవసరం లేదు, కానీ ఆడు మనుషుల యొక్క ఘనతను కోరుకొని పెట్టుకుంటున్నాడు. అది దేవుడు చెప్పాడు, నేను అంతకు మించి నేను రెవరెండ్. అవి లోకంలో గొప్పల కొరకు, ఆ గొప్పల తర్వాత తిప్పలు అవుతాయి కనుక వాళ్ళకి తెలియట్లేదు. 5 పరిచయలు, ఇంకా వేరేవేవి లేవు. సో ఇలాగను చెప్పుకుంటూ పోతే బైబిల్ స్టడీ చేస్తే ఈ 5 విషయం ఒక 50 విషయాలు బైబిల్లోంచి నేర్చుకోవచ్చు. బట్ మన సమయం ఇప్పుడు అది కాదు. కానీ 5 దేనికంటే మనం నేర్చుకోవటానికి కొత్త సంవత్సరంలో, చర్చ్ యొక్క కొత్త సంవత్సరంలో ఈ 5 ఏమిటంటే దేవుడు తన్ను ఆశ్రయించడానికి, తన్ను సమీపించడానికి దేవుడు 5 అర్పణలు పెట్టాడు. 5 ఆఫరింగ్స్ పెట్టాడు. 5 ఆఫరింగ్స్ అనగానే మనకేం గుర్తొస్తుంది? మన యొక్క చర్చ్ యొక్క ఆఫరింగ్ కవర్ గుర్తొస్తుంది. ఈరోజు ఒక్కొక్క చర్చ్ ఆఫరింగ్ కవర్ మీద ఒక్కొక్కడు దిక్కుమాలినోడు 15 ఆఫరింగ్స్ తీసుకుంటారు. 15 ఆఫరింగ్స్ వేస్తారు, దాని మీద పెడతారు. చూసి నవ్వుకుంటాను నేనైతే. అవి రేపు మ్యూజియంలో పెట్టాలి తీసుకెళ్ళి. ఎందుకంటే ఆ పాస్టర్కి, ఆ సేవకుడికి అసలు అవి లేవని తెలియదు కనుక. ఏవో థియాలజికల్ కాలేజీలో చదివి కదండి పెట్టుకొని పాస్టర్లు అయిపోతున్నారు కనుక అసలు బైబిల్ ఆఫరింగ్సే తెలియదు. దేవుడు మొట్టమొదటి యెహోవా దేవుడు ఆయన మందిరాన్ని కట్టించినప్పుడు సీనాయి కొండ దగ్గర అరణ్యములో, ఎడారిలో ఇశ్రాయేల్ ఐగుప్తులోంచి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని దాటించి సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్ర పలకలు ఇచ్చినప్పుడు మందిరం కట్టబడింది. ఫస్ట్ టెంపుల్ ఆన్ ద గాడ్ వాజ్ బిల్డ్ బై మోసెస్ కనుక ఆయన ద్వారా అది గుడారాల్లో ఉండేది. అప్పుడు దేవుడు 5 అర్పణలని చెప్పాడు. మీకు నన్ను సమీపించడానికి 5 అర్పణలు రావాలి. మీరు ఏమిటి అర్పణలు అంటే, నంబర్ 1 దహన బలి. నన్ను స్తుతించడానికి ఒక గొర్రెను, మేకను, ఎద్దును స్తుతించి ఆ యొక్క బలిస్తూ నన్ను ఆరాధించాలి. దాంట్లో ఏమీ తీసుకోకూడదు, మొత్తం దేవుడికి కాల్చి పారేశాలి. అది దహన బలి. అది ఈరోజు చర్చిలో స్తుతికి సూచనగా ఉంది. ఇంతసేపు మనం స్తుతి బలి అర్పించాం దేవుడికి. మనందరం చేతులెత్తి మన యొక్క నోటితో జిహ్వాపలాన్ని అర్పించాం. ఆయనకు వెండి, బంగారం, ఇత్తడి, కర్ర, కొయ్య, లేకపోతే ఈ లోకంలో పూలు, ఫలాలు ఆయనకు అవసరం లేదు. ఆయనకు ఏమి తినే దేవుడు కాదు ఆయన. అర్పణ కనుక అలాగన స్తుతి ఆనాడు దహన బలి, ఈరోజు స్థుతిగా. రెండోది నైవేద్యం. ఇది నైవేద్యం మారింది అప్పటికి. అప్పుడు నైవేద్యానికి పిండితో చేసుకొని పోయినా ఆ యొక్క నైవేద్యం పెట్టేవాళ్ళు, దాని మీద సాంబ్రాన్ని వేసేవాళ్ళు, దాని మీద నూనె పోసేవాళ్ళు. ఒక రొట్టె అంటే పిండితో చేసేది నైవేద్యం పెట్టేవాళ్ళు, భోజనం లాంటిదన్నమాట. ఇప్పుడు అది లేదు. నేనే నైవేద్యం కావాలి, నువ్వే నైవేద్యం కావాలి. నీ యొక్క రక్త మాంసాలతో దేవుడి సేవ చేయడమే, విస్తారంగా సేవ చేయడమే. ఆ యొక్క గ్రాహం స్టీన్స్ గారు ఇక్కడ అన్ని బొమ్మలు తీసేసాం. ఆయన ఆస్ట్రేలియా వదిలిపెట్టి వచ్చి ఇక్కడ కుష్ఠ వ్యాధులకు కట్లు కట్టి వాళ్ళతో కూర్చొని భోజనం చేసి, వాళ్ళకు మందులు ఇచ్చి, వాళ్ళకి చదువు నేర్పించి, వాళ్ళ సమాజంలో వెలివేస్తే కుష్ఠ వ్యాధులకు సేవ కూడా చేశాడు. ఎవరైనా చేయొచ్చు, మనందరం చేయొచ్చు. ఆయనదే కాదు, మనం కూడా బీద పేదలకు సేవ చేయొచ్చు. రెండవది ఆ యొక్క మరి నైవేద్యం. మూడవది ఏమిటి అంటే సమాధాన బలి. సమాధాన బలిని దేవుడు చెప్పాడు. అంటే దేవుడు సంవత్సరం అంతా కాపాడినందుకు కృతజ్ఞత చెల్లించాలి. థ్యాంక్స్ ఆఫరింగ్ అంటారు కనుక కృతజ్ఞత బలి పెట్టాడు. మూడవది. నాలుగవది ఏం పెట్టాడు దేవుడు? ఆయన నాలుగవది పాప పరిహారార్థ బలి పెట్టారు. పాప పరిహార్థం అంటే ఏమిటి? మనం రోడ్డు మీద పోతున్నాం, ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడింది, జంప్ అయింది. ఏం చేస్తాడు? పోలీసుడు పక్కకు పిలుస్తాడు, తీసి ఏం చేస్తాడు? ఫైన్ వేస్తాడు. కట్టుకోవాలి, నువ్వు ఫైన్ కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి? నువ్వు తప్పు చేసావు కనుక. అలాగునే దేవుడు యూదుల యొక్క పాపము, ఇశ్రాయేల్ యొక్క పాపమును క్షమించడానికి పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్ అని పెట్టాడు. అది తీసుకెళ్ళి బలి అర్పించి, దేవా నన్ను క్షమించని. దేవుడు బలి అంగీకరిస్తే నువ్వు బతుకుతావు, లేకుంటే తెగులు వచ్చేసి వస్తావు కనుక. సో పాపము గురించి సిన్ ఆఫరింగ్ పెట్టాడు. నాలుగవది. ఐదవది ఏం పెట్టాడనంటే దేవుడు ట్రెస్పాస్ ఆఫరింగ్ అని పెట్టాడు. ఆ యొక్క అపరాధ పరిహారార్థ బలి. మనం వెళ్తున్నాం, ఎవరికో బండినేసి గుద్దిన తర్వాత వాళ్ళంతా నాయన గుద్దేవలే పర్వాలేదు అని వెళ్ళిపోతారా? మనల్ని కోర్టుకు లాగుతారు, మనల్ని పోలీస్ స్టేషన్ లాగుతారు. అప్పుడు అది కేసు అవుతుంది. కేసు అయినాక ఏమవుతుంది? వాళ్ళ బండికి పరిహారం కట్టుకోవాలి. అది కాళ్ళు చెయ్యి ఎరిగిపోతే హాస్పిటల్లో డబ్బులు కట్టి మనం ఇచ్చేయాలి. దాన్ని ట్రెస్పాస్ ఆఫరింగ్ అంటారు. అంటే ఇతరుల పట్ల తప్పు చేస్తే దానికి మనం కట్టే పరిహారాన్ని ఆ యొక్క ట్రెస్పాస్, అపరాధ పరిహారార్థ బలి. ఇప్పుడు ఎన్ని అయిపోయినండి? 5. ఇవి తప్ప ఇంకేం లేవు. దిక్కుమాలిన పాస్టర్లు ఈరోజు
టీవీ ఆఫరింగ్ కదా, ఆ ఆఫరింగ్ ఈ ఆఫరింగ్ అని పెడితే నవ్వుకుంటాం కనుక బైబిల్లో లేవు అవి. లేవి కాండంలో మొదటి 5 అధ్యాయాలు ఇవి చెప్తున్నాయి, నేను చెప్తున్నాయి. బైబిల్ స్టడీ చేసే వాళ్ళందరికీ, పాస్టర్లకు, దేవుని సేవకులకు తెలుసు. ఓన్లీ 5 ఆఫరింగ్స్. ఈ ఆఫరింగ్స్ తప్ప ఏమీ లేవు. కనుక నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక మనిషి తన చేతికి ఒక వేలు తక్కువైతే ఎట్లా బతుకుతాడండి? ఒక లోపంతో బతుకుతాడు. ఎవరికైనా సెకండ్ ఇవ్వాలంటే చేయి దాచిపెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ వేలు లేకపోతే. పెళ్లి సంబంధం అయింది కదా, చెప్పాలి ఆ పాపకు అబ్బాయికి ఒక వేలు లేదు అని చెప్పాలి కదా, ఎక్స్ట్రా ఉన్నా చెప్పాలి. అది దాచిపెడితే తర్వాత పెళ్ళిలో చాలా ఇబ్బందులు. అంటే లోపము లేకుండా ఉండాలి. ఒక వేలు లేకపోతే మిలిటరీలో సెలెక్ట్ కావు, ఒక వేలు లేకపోతే పోలీసులో సెలెక్ట్ కావు, ఒక వేలు లేకపోతే నీవు ఆ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ జాయిన్ కాలేవు అది, ఎందుకంటే అది లోపం కనుక. మరి ఈరోజు క్రైస్తవ సమాజము ఒక లోపంతో బతుకుతుంది, ఈ 3వ వేలు లేకుండా బతుకుతుంది. అదేంటో నేను చూపిస్తాను. దయచేసి 1 సమూయేలు గ్రంథం తీయండి. 1 సమూయేలు గ్రంథం తీస్తే ఇక్కడ 1 సమూయేలు గ్రంథం, బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 7 కనుక 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం తీస్తే ఇక్కడ ఒక మాట నేను చదువుతాను. దయచేసి మీరు బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు తీసి చూడండి. అంతటి కిర్యాతాయిం వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. సడన్గా ఇట్లా వాక్యం తీసి చదివితే ఎవరికైనా అర్థమవుతుందా? దాదాపుగా అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుందంటే బైబిల్ స్టడీ చేసే వాళ్ళకు, ఇప్పటికే బైబిల్ని బాగా చదివిన వాళ్ళకు, ఇప్పటికే బైబిల్ పట్ల శ్రద్ధ కలిగి ప్రతి భాగాన్ని ధ్యానించిన వాళ్ళకు, లేకపోతే మనలాంటి ఎన్టీసీ చర్చిలో ఎక్కువ బైబిల్ స్టడీ జరుగుతుంది కనుక బైబిల్ స్టడీకి వచ్చి జాయిన్ అయిన వాళ్ళకు తీయంగానే అర్థమైపోద్ది, ఏముందో తెలిసిపోద్ది వాళ్ళకు, దాంట్లో నుంచి ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ ఎక్కువ మంది తెలియని వాళ్ళు ఉంటారు కనుక నేను చెప్పాల్సి వస్తుంది, చెప్పాలి కూడా కనుక. అదేమిటంటే సమూయేలు అనే ఒక భూమి మీద ఒక ప్రవక్త బతికాడు. సమూయేలు అనే ఒక గొప్ప మరి యాజకుడు లేకపోతే ఆ యొక్క న్యాయాధిపతి బతికాడు. ఆయన కాలంలో ఈ సంఘటన జరిగింది. కిర్యాతాయిం అనేది ఒక ప్లేస్. ఆ ప్లేస్కి ఏం తీసుకొచ్చారు? మందసాన్ని తీసుకొచ్చారు. దేని మీద పెట్టారంటే కొండ మీద పెట్టారు. ఆ కొండ మీద ఎవరు ఉంటారంటే అక్కడ అబీనాదాబు అని ఉంటాడు. ఆయన కొడుకును ఎలియాజర్ని ప్రతిష్ఠించారు. బాబు నీవు దీన్ని చూసుకోవాలని. ఏంటిదంతా? ఒక్క మాట చెప్పాలంటే, యేసుక్రీస్తు రాకముందు ఇశ్రాయేలుకు ఒక ప్రత్యక్ష గుడారం అని ఒక దేవాలయం ఉండేది. ఈరోజు హైందవ టెంపుల్స్లోకి వెళ్తే ఎదురుగా నంది ఉంటుంది కదండి, ఆ తర్వాత గజస్తంభం ఉంటుంది, ఇంకా ముందుకెళ్తే ఏముంటుంది? గంట ఉంటుంది, దగ్గరికి వెళ్తే శటగోపం ఉంటుంది, పెడతారు కనుక. లోపల విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత గర్భగుడిలోకి ఎవరు వెళ్ళలేరు. అక్కడ ఆయన పురోహితుడు, పండితుడు, ఆ యొక్క పూజారి తప్ప ఎవడు పోడు. ఆరతిస్తారు, మొక్కుకోవాలి, బయటకు వచ్చేసేయాలి. సో ఇది హిందూ దేవాలయం. సో ఇట్లా ప్రపంచంలో అన్ని దేవాలయాల గురించి నేను చెప్పగలుగుతాను, నేర్చుకున్నాను కనుక. మనకు హిందూ దేవాలయంలో ఇది తెలుసు. మరి క్రైస్తవ దేవాలయంలో ఏముండాలి? క్రైస్తవ దేవాలయం ఉండాలి. నేను చెప్పాను, సంఘము దేవాలయం యూట్యూబ్ కొట్టి చూడండి. కనుక మీ బ్రతుకుల్లో మీరు అసలు క్రిస్టియన్స్ కాదు తెలుస్తుంది అది వింటే. సంఘము దేవాలయం గురించి చెప్పాను, యూట్యూబ్ పోయి చూడండి మన మెసేజెస్. సో కనుక ఏముండాలి సార్? సో వదిలిపెట్టి ఈరోజు యూదుల దేవాలయంలో మాత్రము ఏముండిందంటే, దేవాలయం ఎంటర్ కాగానే బలిపీఠం ఉండేది. బలిపీఠం తర్వాత గంగాళం ఉండేది. గంగాళం తర్వాత నీల ధూమ్ర రక్తం ఉన్న తెరల తలుపు దాటుకుని లోపలికి వెళ్తే అక్కడ కుడివైపున సముఖపు బల్ల ఉండేది, ఎడం వైపున 7 దీపాల బంగారు దీపవృక్షం. ఇంకా ముందుకు వెళ్తే బంగారు ధూపవేదిక ఉండేది, దాని మీద ధూపం మీద. అది దాటినాక అడ్డు తెర లోపల మందసము అనే ఒక భాగం ఉండేది. మందసం అంటే ఏమిటి? అది ఒక పెట్టె, తుమ్మకర్రతో చేసి బంగారాన్ని పొదిగించారు. దాని మీద 2 కెరూబులు ఇలాగున వంగి కిందికి చూస్తుంటారు దేవదూతలు. పరలోకంలో ఉండే దేవదూతల రూపం ఇలాగన వంగి చూస్తుంటారు ఇట్లా. దాన్ని మందసము అంటారు. మందసం అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఆర్క్ అంటారు. అంటే దేవుడు ఆయన నివాసం చేసే స్థలం. ఆ గర్భగుడిలో సంవత్సరానికి ఒక్కడు కూడా దేవుని చూడలేడు. అక్కడికి అలా వెళ్ళకూడదు, ఆ మందసాన్ని చూడకూడదు, దాన్ని తాకకూడదు, దాన్ని ముట్టుకోకూడదు. ముడితే బొగ్గు చచ్చిపోతారు కనుక దేవుడు అట్లా పెట్టే ఆ మందసంలో ఏముంది అంటే, దేవుడు చెప్పాడు 2 రాతి పలకలు, సీనాయి కొండ మీద ఇచ్చిన 2 రాతి పలకలు ఆయన 10 ఆజ్ఞలు రాశాడు, దాంట్లో పెట్టండి అన్నాడు, పెట్టారు. ఆ తర్వాత 40 ఏళ్ళు అరణ్యాల్లో నడిపించారు. ఏం తిని బతికారు? మన్నా తిని బతికారు. మన్నా బంగారు పాత్రను దాంట్లో పెట్టి మన్నా కూడా పెట్టారు దాంట్లో. 3వది ఏం పెట్టారంటే, చిగురించుచున్న అహరోను కర్ర. అహరోను కర్ర పట్టుకుని యాజకుడు ఉండేవాడు. ఆయన కాలంలో ఒక పెద్ద ఆ యొక్క సవాలు వచ్చినప్పుడు ఆ యొక్క జీవం లేని కర్రను దేవుడు ప్రాణమిచ్చి దానికి చిగురింపజేశారు. కర్ర చిగురించింది, చచ్చిపోయిన ఎండిపోయిన కర్ర, చేతిలో కర్ర చిగురించినప్పుడు అది పెట్టండి అని చెప్పి ఇవి 3 పెట్టి ఆ బాక్స్ క్లోజ్ చేసి దాని మీద దేవుడు పెట్టాడు. ఇవి ఎందుకు అని అంటే దాని గురించి ఇప్పుడు నేను చెప్పను. కానీ ఆ మందసములో మొదటిది ఈ యొక్క ఆజ్ఞల విషయమై, మన్నా విషయమై, చిగురించిన అహరోను కర్ర విషయం ఇప్పుడు కాదు. కానీ బైబిల్ అది చెప్తుంది, దాన్ని పెట్టి
సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి చూసేవాడు. మిగతా వాళ్ళు ఎవ్వరూ చూడకూడదు. చూస్తే ఏమవుతారు? చచ్చిపోతారు. చూస్తే ఏమవుతారు? భస్మం అయిపోతారు. యెహోవా దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఆయన కెరూబుల మధ్యలో నుంచి మాట్లాడతాడు, కనపడడు ఆయన. అట్లా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, కిర్యాతారీముకి వెళ్ళి మందసం ఎందుకు తీసుకొచ్చారు? కిర్యాతారీం అంటే యూదులు ఉండే స్థలం కాదు. ఆ యొక్క కథలోకి వెళ్తే 4వ అధ్యాయము, 5వ అధ్యాయం, 6వ అధ్యాయంలో ఉంది అసలు సంగతి. దాన్ని 2 మాటల్లో చెప్తాను. ఇశ్రాయేలు మీదకి ఒకసారి యుద్ధం వచ్చింది. ఎవరు యుద్ధం చేశారు? ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేశారు. మన భారతదేశంలో యుద్ధాలు గుర్తుందా అండి మీకు ఏమన్నా? ఒక యుద్ధం చెప్పండి రీసెంట్గా జరిగింది. ఏదేదో అనేసుకోండి నోట్ల, కొంచెం నీళ్ళు పోసుకొని అంటే. కార్గిల్ వార్ జరిగింది, పాకిస్తాన్ వాళ్ళు చేశారు కదా. మీకు వార్ల గురించి ఏం తెలియదండి, మీరు ఎక్కడ వార్లు ఉంటారో మనకు. కార్గిల్ వార్ లాస్ట్ అండి, తర్వాత పెద్ద వార్ ఏం జరగలేదు. కనుక భారతదేశం మీద ఎప్పుడో 70s చైనా వాడు యుద్ధం చేశాడు, కానీ పాకిస్తాన్ తోటి యుద్ధము మన లాస్ట్ 1999లో జరిగింది కార్గిల్. సో యుద్ధాలు జరుగుతాయని చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేశాను, వదిలిపెట్టండి. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి దేశం మీద. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం ఎక్కడుంది చెప్పండి? రష్యా ఎవరి మీద పోయి చేస్తుంది? యుక్రెయిన్ మీద. పర్వాలేదండి, ఇక్కడే ఉన్నారు, దేవా స్తోత్రం నాయన. కనుక మంచిదే అండి. ఆ యొక్క ఇజ్రాయెల్ ఎవరి మీద చేస్తుంది? గాజా మీద చేస్తుందండి కదా, గాజు బగల కొడుతుంది అక్కడ. కనుక అయితే అలాగనే యుద్ధాలు జరిగితే సింపుల్ గుర్తుపెట్టుకోండి, దేవుడి రాజ్యం అంటే యుద్ధాలు లేకుండా ఉండదు అని చెప్పడానికి నేను చెప్తున్నాను. దేవుడి రాజ్యాన్ని మీద కూడా యుద్ధాలు జరుగుతాయి. ఇశ్రాయేలు అనే దేవుని ప్రజల మీద పక్కనున్న ఫిలిస్తీయుడు లేచి యుద్ధం చేశాడు. యుద్ధానికి వచ్చినప్పుడు విస్తారమైన సైన్యం కనుక ఇశ్రాయేలు యుద్ధం చేయలేక, శక్తి లేక, వాళ్ళకు రాజు లేని కాలం, ఆ రోజు న్యాయాధిపతి లేని, ఆ యొక్క నాయకుడు లేని కాలం కనుక వణికిపోయి ఏం చేశారంటే, యుద్ధానికైతే వెళ్ళాలి. యుద్ధానికి బయలుదేరేటప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఒక ఐడియా ఏం చేస్తుందంటే జీవితాన్ని మార్చేస్తుంది. ఎయిర్టెల్ మార్చేది కదండి, ఏమో మరి అంటారు కదండి. నిజంగా ఐడియా రాకూడదని చెప్తున్నాండి, మీకు గుర్తుపెట్టుకోండి. ఐడియాలు రాకూడదు. ఒక్కొక్కసారి ఐడియా బొగ్గు చేస్తుంది. కనుక చాలా గుర్తుపెట్టుకోండి. అదే ఐడియా, చెడు ఐడియా వాళ్ళకి వచ్చింది. ఏమనంటే, ఇశ్రాయేలీలు మనం యుద్ధానికి వెళ్తున్నాం కదా, ఫిలిస్తీన్ల మీద మనకు జయం కలగాలంటే మనం మందసాన్ని యుద్ధభూమికి తీసుకొని పోదామనుకుంటున్నారు. మందసాన్ని యుద్ధభూమికి. అప్పుడు షిలోహులో మందసం ఉంది. వెళ్ళారు ఇశ్రాయేల్ అంతా, నాయకులు పెద్దలు ఉంటారు కదా. ఏంటి అంటే మందసం కావాలన్నారు. అక్కడ ఏలి అనే నాయకుడు, ఏలి అనే యాజకుడు ఉన్నాడు అక్కడ. ఆయనకి 2 కొడుకులు, హోప్ని, ఫినాస్లు. వాళ్ళకి వచ్చి చెప్పారు ఏంటంటే, యుద్ధం చేయడానికి పోతున్నాం, మందసం తీసుకెళ్తామంటే హోప్ని, ఫినాస్ మేము కూడా వస్తామన్నారు. మందసం కదల్చకూడదు, మందసం ముట్టుకోకూడదు, మందసాన్ని చూడకూడదు. కానీ వాళ్ళు ఏం చేశారు? తీసుకుపోమన్నారు. ఆ మందసాన్ని తీసుకొని పోయి ఫిలిస్తీన్ల దగ్గర పోయే వరకు యుద్ధ భూమిలో ఇశ్రాయేలు పెద్ద కేక పెడితే భూమి కంపించేంత కేక పెట్టారు సంతోషంతో. అంటే జయమవుతుందని. ఆ భూమి ప్రతిధ్వనించేంత ధని విని యుద్ధ భూమిలో ఉన్న ఫిలిస్తీన్లు ఏం చేశారు సార్? భయపడిపోయారు. ఎవరు వచ్చారు యుద్ధ భూమికి అంటే? యెహోవా వచ్చాడు. యెహోవా ఎట్లా వచ్చాడు? ఆయన మందసం వస్తే ఆయన వచ్చినట్టే. వణికిపోయి, ఈ యెహోవానే కదా ఐగుప్తుని తుత్తు నీలుగా చేశాడు, ఐగుప్తులో తెగుళ్ళ చేత వాళ్ళని నాశనం చేశాడు, పెద్ద రాజ్యం కుప్పగొలిపోయింది. ఈ యెహోవా దేవుడే కదా సముద్రాన్ని పాయలు చేశాడు, ఈ యెహోవా దేవుడే కదా ఎరుకొని కూల్చి, ఆ దేవుడి ముందు మనం నిలబడగలుగుతామా అని వణికిపోయి వాళ్ళు భయపడిపోయి ఏం చేశారంటే వెనక్కి వెళ్ళిపోలేదు. ఈరోజే లాస్ట్, ఇంక యుద్ధం తర్వాత మనం ఎట్లా ఓడిపోతామని. అయినా వాటికి వాళ్ళు కొంచెం పురుగొల్పుకొని, సరే ఏమన్నా అయితే సస్తే సత్యం కానీ యుద్ధం చేద్దామని వాళ్ళు యుద్ధానికి వచ్చారండి. యుద్ధం చేస్తూ ఉంటే మనందరికీ కూడా ఒక మాట బాగా, సీన్ రివర్స్. ఇక్కడే ఉన్నారండి, పర్లేదండి. సీన్ రివర్స్ అవుతుంది. అవుతుంది కూడా, అట్నే అవుతుంది. ఆ యొక్క యుద్ధంలో 30,000 మంది ఇశ్రాయేలు చనిపోయారు. ఫిలిస్తీన్లు కాదు, ఎవరు చనిపోయారు? ఇశ్రాయేలు చనిపోయారు. ఆ తర్వాత ఏమైపోయింది? మందసాన్ని వాళ్ళు పట్టుకొని పోయారు, వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ డబ్బాని, ఆ పెట్టెని తీసుకొని వెళ్ళిపోతే ఇక సావలేక బతకలేక ఇశ్రాయేలు పారిపోయారు, చచ్చిపోయారు. చివరికి ఒకడు బెన్యామీన్ గోత్రీకుడు పరిగెత్తుకొని షిలోహుకు వస్తున్నాడు. పరిగెత్తుకొని వచ్చి ఏలీ కనిపెడుతున్నాడు గవిని దగ్గర. కనిపెట్టి చూస్తూ ఉన్నాడు, ఏమైంది, యుద్ధ సమాచారం ఏమైందంటే అతను చెప్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలు ఓడిపోయారు, ఇశ్రాయేలు 1000 మంది హతులైపోయారు. ఓకే, విన్నాడు ఏలీ ముసలాయన, 98 ఏళ్ళు ఆయనకు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, నీ కొడుకులు 2 హోప్ని, ఫినాస్లు చనిపోయారు. ఆ తర్వాత మందసం ఏమైంది అని అడిగాడు. అంటే ఆడు బెన్యామీనుడు వార్తాడు ఏం చెప్పాడు, మందసం పట్టబడింది. పట్మని వెనక్కి పడిపోయాడండి. పడి మెడ విరిగి చచ్చిపోయాడు. 98 ఏళ్ళు స్థూలకాడింతలా ఉంటాడు ఆయన.
ఆ యొక్క ఏలి అనే ఆ యొక్క యాజకుడు చచ్చిపోయాడు. మరి చచ్చిపోతే ఏమైపోయింది? వెంటనే వాళ్ళ ఇంటిలో కోడలు ప్రసవానికి 9 నెలలు నిండి జస్ట్ డెలివరీకి ఉందండి. ఆమెకు షాకింగ్ న్యూస్ చెప్పారు. చెప్పగానే ఆమె కుప్పగూలిపోయింది. కుప్పగూలంగానే ప్రసవం అయిపోయింది, డెలివరీ అయిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఏం చెప్పారో తెలుసా? అమ్మా నీకు కొడుకు పుట్టాడు అని చెప్తున్నారు. కానీ ఆమె ప్రాణం వదిలేసి కొడుకు పుట్టినప్పుడు చెప్తుంది, అంది ఇశ్రాయేలీలోంచి ప్రభావం వెళ్ళిపోయింది, వీడి పేరు ఈకాబోదు, వాళ్ళ ప్రభావము పోయింది. ఎందుకో తెలుసా? యుద్ధ భూమికి మందసాన్ని తీసుకొని పోయి మందసం ఫిలిస్తీన్ల వశమైపోయింది. 30,000 మంది ఇశ్రాయేల్ చనిపోయారు. యాజకుడు చచ్చిపోయాడు, మామ భర్త చచ్చిపోయాడు. నా బ్రతుకులో నేనెందుకు బతకడమని ఆమె షాక్. చచ్చిపోయి ఒక పిల్లని ఈకాబోదంటే ఇశ్రాయేల్లోంటి ప్రభావం వెళ్ళిపోయింది. ఎంత విచారకరం అండి. ప్రియదేవుని బిడ్డలారా, ఇది 4-5 అధ్యాయాలు జరిగింది. ఇంకొంచెం ఒక మాట చెప్తే 7 అధ్యాయంలోకి వస్తాం. వెళ్ళిపోయినాక ఏం జరిగిందంటే, ఈ మందసాన్ని తీసుకెళ్లారు కదా, ఫిలిస్తీన్లు గెలిచారు కదా. యెహోవా దేవుడు ఏం చేయలేడు. యెహోవా దేవుడు ఒట్టి దద్దమ్మ. మనం అతని ప్రజల మీద గెలిచాం. ఈ యెహోవా దేవుడు ఈ మందసం మీద ఉండే దేవుడు ఐగుప్తులోడు ఇచ్చాడంట. ఎన్ని గొప్పగా మనం గెలిచామని చెప్పి మందసాన్ని తెచ్చి వాళ్ళు పెట్టుకున్నాక ఏమైంది తెలుసా అండి? పెట్టుకున్నాక అసలు స్టార్ట్ అయింది. ఆ యొక్క ఇశ్రాయేల్ పక్కన ఉన్న ఫిలిస్తీన్ దేశంలో గాతు, ఎక్రోను, అజ్దోతు, అష్కెలోన్ అని 5 పట్టణాలు ఉంటాయి. ఏ పట్టణంలోకి పోతే అక్కడ చచ్చిపోతున్నారు. గడ్డలు ఇక్కడ లోపల గడ్డలు వచ్చి చచ్చిపోతూ ఉంటే వాళ్ళు ఇది మందసం ఉన్నందుకే మనకు అవుతుందని వాళ్ళు ఇంకొక పట్టణానికి ఇచ్చేసేవాళ్ళు. ఆ పట్టణంలో అక్కడందరూ కూడా మొత్తపడే దేవుడి ప్రభావం పోలేదు. దేవుడి మందసాన్ని వాళ్ళు పెట్టుకొని ఆ యొక్క శిక్షను అనుభవిస్తుంటే ఒక పట్టణం నుంచి తీసుకెళ్ళి గడ్డలు వచ్చి ప్రాణాలు పోతూ ఉంటే ఆ మందసాన్ని వద్దు అని చెప్పి చివరికి ఆ ఫిలిస్తీన్ల సర్దారులంతా కూడా ఇశ్రాయేల్ బోర్డర్ లాగా దాన్ని తీసుకొని వచ్చి మంచి 2 ఎద్దులను తీసుకొని అంటే పాడి తోడని ఆ ఎద్దులను తీసుకొని కొత్త బండిని తయారు చేసి ఈ మందసాన్ని దాన్ని పెట్టి దండ పెట్టి పో అని పంపిస్తే ఆవులు జంపింగ్ చేసుకుంటా అరుపులు వేసుకుంటూ ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చాయి? బైబిల్ చెప్తుంది బెత్షెమెషు అని ఒక ప్లేస్కి వచ్చినాయి. బెత్షెమెషు వాళ్ళు చూసి అయ్యో మన మందసం వచ్చింది అని సంతోషంగా దాన్ని తీసుకొని వాళ్ళ ఊరిలో పెట్టుకొని ఊరుకున్నారా? ఊరుకోలేదు. కొన్ని రోజులకి ఏమైనా తెలుసు దాంట్లో ఏముందో కదండి. నేను కూడా ఏదైనా బ్యాగ్ పట్టుకొస్తే చూస్తూ ఉంటారు ఏముందా అని. ఏముంది తీసి నా మొహం చూపించాలి. ఎవరు బ్యాగులు చూడొద్దంటే అది బుద్ధి చాలా బ్యాడ్ అలవాటు. గుర్తుపెట్టుకోండి, ఎన్టీసీ చర్చ్ ఇట్లాంటివి కూడా నేర్పిస్తాయి. ఎవరి బ్యాగులు వాళ్ళని చూడకూడదు కదండి. బ్యాగులు కానీ ఫోన్లు కానీ చూస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు, అది సరైనది కాదు. కనుక అది ప్రైవసీ అది కదా, అది సిగ్గులేనితనం కనుక. నువ్వు అలా చూస్తున్నప్పుడు వాళ్ళు చూస్తే ఇంకా నీకు వాల్యూ ఇస్తారా కదండి? వేరేళ్ళ పర్సులు తీయడం, వేరేళ్ళ బ్యాగులు చూడడము కదా, ఏం తెచ్చారని చూడడం కాదు. వాళ్ళు చెప్తే వాళ్ళు తెచ్చేది నీకేం బాంబు పెట్టట్లేగా పోయి చూసుకోవడానికి కదా. కాదండి, అస్సలు ఆ పని చేయొద్దు. బెత్షెమెషు వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు దేవుడి మందసాన్ని తాకకూడదు, ముట్టకూడదు, చూడకూడదు. అది దేవుడిచ్చిన ధర్మశాస్త్రాలు. దాన్ని ఎప్పుడు తరలించినా బట్టలు కప్పి వెనక్కి తిరిగి కప్పేవాళ్ళు లేవీయులు. నా యొక్క ఈ బైబిల్ స్టూడెంట్స్ నేర్చుకున్నారండి. ఎన్నో ఏళ్ల క్రితమే నేను లేవీయుల గురించి చెప్పాను. లేవికాండం వరకు చెప్పాను. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి ఆజ్ఞలు, తప్పకుండా చూడకూడదు. కానీ బెత్షెమెషు వాళ్ళు ఏం చేశారు తెలుసా? చాలా రోజులు వాళ్ళ దగ్గర మందసం ఉంటే చూద్దాం అంటే ఒక వద్దురా అంటాడు. కానీ ఎవడో తెగించి సిగ్గుమాలినాడు వాడు ఏం చేశాడు? ఆ మందసాన్ని తీశాడు. 50,000 మంది చచ్చిపోయారు. చూడండి బైబిల్ చెప్తుంది. నాట్ ఓన్లీ ఒక 5 కాదు 50,000. చదవండి సిస్టర్, 19వ వచనం. తెరిచి చూడగా దేవుడు వారిని హతం చేస్తే ఆ జనులలో 70,070 మంది మొత్తను యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు చాలండి. బైబిల్ చెప్తుంది బెత్షెమెషు వాళ్ళు దే ఆర్ జూయిష్ పీపుల్, వాళ్ళు యూదులే, వాళ్ళు అన్యులు కాదు, దేవుడి ప్రజలే. కానీ దాన్ని తెరిచి చూడకూడదని చెప్పినప్పుడు తెరిచి చూచి 50,000 మంది 70 మంది చచ్చిపోయాక భయభ్రాంతులై అప్పుడు బెత్షెమెషు వారందరూ ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏం డిసిషన్ తీసుకున్నారు తెలుసా? బాబు మన దగ్గర ఈ మందసం ఉంటే అందరం చచ్చిపోతాం ఇంకా అని లేచి వాళ్ళు ఏం చేశారంటే కిర్యాతారిముకు పంపించారు, ఇంకొక ప్లేస్కి పంపించారు. అక్కడి నుంచి 7వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. కిర్యాతారిం అంటే అది కూడా ఇంకొక యూదుల ప్లేసే. అక్కడికి తీసుకొచ్చినాక వాళ్ళు ఏం చేశారు? బెత్షెమెషు వాళ్ళ గురించి వినుంటారు. అక్కడ దేవుడు మొత్తితే 50,000 మంది చచ్చిపోయారా, మనం ఈ మందసాన్ని ముట్టుకోవద్దు, ఈ మందసాన్ని తాగొద్దు, తెరిచి చూడకూడదని కిర్యాతారిమికి రాగానే కొండ మీద ఉండే అభినాదాబ్ ఇంటిలో పెట్టి
దాని ఎలియాజర్ను ప్రతిష్ఠించారు. ఇది చిన్నగా నేను చెప్పానండి. ఇప్పుడు దేవుని వాక్యంలో మీరు ఆలోచించండి, దేవుడి ప్రజలు ఎందుకు ఓడిపోయారు? మందసము పెట్టుకొని ఓడిపోయారేంటి అంటే మందసములో లేదు అది కదా. దేవుడి కృప ఉండాలి కనుక మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అసలు మందసాన్ని తీసుకెళ్ళడం ఏంటి యుద్ధభూమికి? గుర్తుపెట్టండి, ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఆ యొక్క బైబిల్లో క్రాసులు పెట్టుకుంటారు, ఆ తర్వాత కొంతమంది నెమలీకలు పెట్టుకుంటారు, కొంతమంది కదా తీసుకుపోయి ఎగ్జామ్లో ఇట్లాంటి వాక్యం ఉంటుంది కదా, వాక్యం పెట్టి ఎగ్జామ్ రాయాలనుకుంటారు. అవి ఏం పని చేయవు. చింతకాయలకు చేద్దా పని, అది బుద్ధిహీనత బైబిల్లో నేర్పిస్తున్నాడు. చాలామంది చేస్తారు అవన్నీ, అవి కట్టుకొని ఇవి కట్టుకొని. బండికి 3 నిమ్మకాయలు కొడితే 6 సార్లు యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకు నాకు నిమ్మకాయలు కట్టు, నేను బండి డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా. పోనీ 3 మిరపకాయలు కడితే 6 సార్లు హాస్పిటల్ నన్ను కోసి మిరపకాయలు ఎక్కిస్తారు. బండికి మిరపకాయలు కట్టి ఆ తర్వాత అవి కాదు, డ్రైవింగ్ నేర్చుకోవాలి, క్రమశిక్షణ పాటించాలి కదా. ఇగో ఇశ్రాయేల్ కూడా ఏంది మందసం తీసుకపోతే గెలుస్తారా? దిక్కుమాలిన వాళ్ళు దేవుడు చూపించాడు ఆ రోజు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాఠంలో బైబిల్ ఏం చెప్తుందంటే, మరి మందసం ఎన్ని నెలలు ఉంది ఫిలిస్తీన్ల దగ్గర అంటే 7 months ఉందండి. 7 నెలల్లో వాళ్ళకి 7 సముద్రాల నీళ్లు తాగారు వాళ్ళు. దేవుడు చూపించాడు, ఒకసారి చుక్కలు చూపించాడు కదా. ఆయన ప్రజలంటే తప్పు చేశారు, మందసం వాళ్ళు ఏం చేయాలి? మందసము వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా, తీసుకుపోయి పెట్టుకుంటారా? మందసము కనుక 5 పట్టణాల్లో సర్దారులతో పాటు భయంకరమైన రోగాలతో కొట్టాడంటే దేవుడు. అది వచ్చినాక ఆ యొక్క కిర్యాతాయిం తీసుకొని వచ్చి అది ఎక్కడ పెట్టారు? అబీనాజర్ ఇంట్లో పెట్టి కొండ మీద పెట్టి ఎలియాజర్ని ప్రతిష్ఠించారు. దీంట్లో మంచి చేశారా? చేయలేదండి, చేయలేదు. ఎందుకో తెలుసా? ఈ మందసాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు వాళ్ళు? షిలోహులోంచి తీసుకెళ్లారు. షిలోహులో మందిరం ఉంది అంటే ఈ యొక్క రాళ్ళ రప్పలతో కట్టింది కదా, గుడారాల్లో ఉండేది. అప్పుడు ఇంకా ఫుల్ కంప్లీట్ టెంపుల్ కట్టలేదు వాళ్ళు. ఆ యొక్క గుడారాల్లో ఉండే టెంపుల్లో షిలోహుకు రావాలి మందసము. అక్కడ దేవుని మందిరం ఉంది, అక్కడ సమూయేలు యాజకుడుగా ఉన్నాడు, అక్కడ దేవుని యొక్క ఆలయం, అది ప్రత్యక్ష గుడారం ఉంది కనుక ఎక్కడ తెచ్చి పెట్టారు వాళ్ళు? ఆ యొక్క కిర్యాతాయిం పెట్టారు. తప్పు కదా ఇది. షిలోహులో ఉండాల్సింది ఎక్కడ ఉండాలి? ఈరోజు మన బతుకుల్లో కూడా దేవుడు అంటున్నాడు, ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలండి. ఇంట్లలో కొట్లాడలేదు అందు గురించి. నువ్వు ఆడ తాళం పెట్టావంటే నేను పెట్టలేదంటే ఇద్దరితో అనుకుంటుంటారు కదా. మీరు ఏ వస్తువు అక్కడ పెడితేనే అసలు చాలా మటుకి డిసిప్లిన్ లేదండి. నేను అవి ఫాలో అవుతాను కనుక నాతో చాలామంది బాధపడుతుంటారు, అన్న చెప్తుంటాడని. ఉండాలి మరి, ఏది ఎక్కడ పెట్టాలో నేర్చుకోవాలండి బతుకులో. ఎందుకంటే దాని ద్వారా వచ్చే కీడు వస్తుంది. ఒకడు బండి అడ్డంగా పార్క్ చేస్తాడు, బండి ఎక్కడ పార్క్ చేయాలో తెలియదు. మా ఇంట్లో ఉన్నాడు ఒకడు ఆర్టీసీలో పనిచేస్తాడు, గేట్ ముందే పెడతాడు. నా 4-wheeler బయటకు ఎట్లా వస్తుంది? వాడు మళ్ళీ ఆర్టీసీలో పనిచేస్తాడు. ఆర్టీసీలో పనిచేసి కనీసం తన మోటార్ సైకిల్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలో తెలియదు, గేట్కి అడ్డం పెడతాడు. నేను తీసి ఇట్లా అని పెడతా, పాస్టర్ అంటదో దోద్దు అంటది, నువ్వు ఆగు, నువ్వు వీడికి పెట్టాలని చెప్పి బండి అడ్డంగా పెడతాను. నువ్వు తీసి అడిగి తెలియాలి కదండి బండి అడ్డం పెట్టకూడదని. ఎవరైనా డోర్ ముందుకు వస్తారు, డోర్ ముందు చెప్పులు వస్తారు, తీసి ఇసిరేసేసేవాడిని నేను అటు. చాలామంది చెప్పులు ఇసిరేసాను నేను, ఎత్తుకుంటూ పండాను. డోర్ ముందు పక్కన పెట్టాలి, ఎంటర్ అవుతాం కదా. డోర్ ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ చెప్పులు తగితే ఎవరో కింద పడితే ముందు 3 పళ్ళు పోతాయి కనుక 6 చెప్పులు కొనుక్కుంటే ఏం చేసుకోవడానికి? చెప్పులు చూడరు, మూతి చూస్తారు. చెప్పులు పెట్టచ్చా అని ఎదురుగా. ఇవన్నీ నేను కంట్రోల్ చేస్తా అండి. అందు గురించి ఈ మైక్ తెచ్చి ఇక్కడ సెంటర్లో పెడతారు, ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా కదండి, ఎప్పుడు ఈడ పెడతారు, ఎత్తి నేను పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే అబ్జర్వేషన్ ఉండదు కనుక. ఈడ పెడితే ఇట్లా వస్తుంది నా నోట్లోకి, ఇటుకి పక్కన పెట్టాలి. ఇది అంటే అబ్జర్వేషన్ లేదండి అసలు. సో ఏది ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి కనుక ఎక్కడ పడితే అక్కడ కాదండి కదా. నీకు ముక్కుకు పెట్టుకున్నది వేరే ముక్కు పెట్టుకుంటే ఏమవుతారు? మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారు. చేయొద్దు అట్లా కదండి, ఏది ఎక్కడ ఉండాలి అట్లా. సో ఇశ్రాయేల్ నుంచి పాట నేర్పిస్తున్నారు. అసలు మందసం తీసుకొచ్చి ఎక్కడ ఉండాలి? షిలోహులో ఉండాలి. మీరు ఎందుకు పెడుతున్నారు? లెక్కలేదు దేవుడు అంటే, భక్తి లేదు దేవుడు అంటే. దేవుడి మాటలను గైకొనే వాళ్ళకు ఇది లేదు కనుక 7 నెలల తర్వాత వచ్చినప్పుడు, అయ్యా సమూయేలు మందసం వచ్చిందయ్యా రాయ్యా అని చెప్పి ఆయనను తీసుకొని వెళ్ళి మళ్ళీ దాని ప్లేస్లో పెట్టి పాప ప్రాయశ్చిత్తం చేసుకొని అండం పెట్టుకొని దేవుడి సన్నిధిలో కృప పొందాలి కదా. ఏమీ లేదు, మందసం వచ్చింది ఆడ పెట్టాము అని పెట్టేసి ఎలియాజర్ ఇంటికాడ పెట్టి పారేశారు అబీనాదాబు దగ్గర కిర్యాతాయిములో. అయిపోయిందండి. 7 నెలల తర్వాత బైబిల్ చెప్తుంది మందసం వచ్చినా వాళ్ళ బతుకు మారలేదు. గుర్తుపెట్టుకోండి. మందసానికి ఎలియాజర్ని ప్రతిష్ఠించారు, తప్పు. వాడేవాడు ప్రతిష్ఠించడానికి? దేవుడు ఆల్రెడీ సమూయేలును ప్రతిష్ఠించాడు. వాడేవాడు కదండి, ఎవరిని పడితే అని పెట్టుకో. కనుక చాలా గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలామంది కూడా 2 చర్చిలు మెయింటైన్ చేస్తారు. చాలా తప్పండి కదా. ఒక పాస్టర్ ఉంటే ఆ పాస్టర్ కింద ఉండండి,
ఆ పాస్టర్ని వదిలేస్తే వేరే పాస్టర్ని పెట్టుకోండి. ఇక్కడ ఈ సమయాలు ఉన్నాడు, ఎలియాజరు. ఎవడింతకి దేవుడు కోరుకుంది ఎవరు? దేవుడు ఎవరు నియమించాడు? మందిరం ఎక్కడుంది? సమయాల దగ్గర ఉంది. ఇద్దరు పాస్టర్ల కింద. ఒక పాస్టర్ దగ్గర ఉంటూ కూడా ఇంకొక పాస్టర్తో మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది తప్పు కదా. అది మంచిగా అనిపిస్తుంది? అది మీకు అది ఆలోచించండి. ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదు. తప్పు, అది చాలా వరస్ట్ కనుక. నేను పొద్దున ప్రార్థన పెడితే సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఇంకో పాస్టర్ని పిలిచి ప్రార్థన పెడతారు. ఇది సిగ్గు కదా. నేను ఒక పాస్టర్ని ఉండగా నేను ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోయాను, ఇంకోటిని పిలవడం ఎందుకు? నువ్వు వెళ్ళు, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళు. ఒక ఆదివారం ఇక్కడ మానేసేయి, వెళ్ళి ఆ పరిచర్యకు సహాయం చేయి. నేను ఇస్తా 1000 రూపాయలు నీకు. నీ ఇంట్లో ఒక పాస్టర్ పొద్దున పోతే సాయంత్రం ఇంకోటితో ప్రార్థన పెట్టించుకోవడమా? ఇదేంటండి ఇది? ఇంట్లో అట్లా చేసి ఒక ఆమె చచ్చిపోయింది. ఒక కుటుంబం చల్లా చెదరైపోయింది ఈ చర్చికి వచ్చి. వాళ్ళు అలా ఇల్లు ఓపెన్ చేసేటప్పుడు ఈ చర్చికి వస్తూ నన్ను పిలవకుండా గుంటూరు నుంచి ఒక పాస్టర్ని పిలిపించారు. చచ్చిపోయింది, ఆమె చచ్చిపోయింది, వాడు ఎటో వెళ్ళిపోయాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ పిల్లల కొరకు ఈ రోజు ఏడుస్తాను నేను. వాళ్ళ పేర్లు ఇప్పుడు బయటికి చెప్పనులే, నేను నా నోటి మీద ఉంది. యాతోటి నాతో స్టార్ట్ అవుతుంది. ఆ 2 పిల్లల కొరకు ఏడుస్తాను నేను. ఆ పిల్ల ఇక్కడ చర్చిలో డ్యాన్స్ కూడా చేసింది చిన్నపిల్లలతోటి. అలా తల్లిదండ్రులు ఎంత దిక్కుమాలిన పని. నువ్వు ఎన్టీసీ చర్చికి వస్తే ఈ పాస్టర్ వదిలిపెట్టు, వెళ్ళు. ఉన్నాడుగా అక్కడ దాకా, కలవరి మాయగడ దాకా ఉన్నాడు. ఎక్కడికన్నా పో నువ్వు. నో 2 మెయింటైన్ చేయొద్దండి. బైబిల్ చెప్తుంది, షిలోహులో దేవుని మందిరము, యాజకుడు సమయాలు ఉంటే మీకు ఎలియాజర్తో ఏం పని? ఎవరిని పడితే ఆయన పెట్టుకుంటారా మీరు? 20 ఏళ్ళు బాధపడ్డారు తెలుసా అండి. అది బైబిల్లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఒక పాస్టర్ని వదిలిపెట్టేసేయండి, ఇంకో పాస్టర్. 2 సేవకులకు ఉంది కదా. దేవుడే చెప్తున్నాడు కదా, ఏ ఒక్కడు చెప్పండి కొత్త నిబంధనలు ఏముందండి? ఆ యొక్క 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఉంటామా మన ఇద్దరము? మొన్న ఆ యొక్క కోవిడ్లో ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పీకేశారు తెలుసా? ఎందుకంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్లో చేస్తూ కంపెనీకి వెళ్ళేది లేదు కనుక వేరే కంపెనీలతో అటాచ్ అయ్యారు. దాన్ని ఏమన్నారండి? ఎవరైనా ఉంటే సాఫ్ట్వేర్ వాళ్ళు చెప్పండి. మూన్లైట్ చేశారు, పీకి పారేశారు వాళ్ళని. నువ్వు ఒక కంపెనీలో చేస్తున్నావు, ఆ కంపెనీలో ఉండు, వదిలిపెట్టు, వేరే దగ్గర చేసుకో. అంతే తప్ప ఆ యొక్క కోవిడ్లో అడ్వాంటేజ్ తీసుకొని చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఆ తర్వాత ఆ కంపెనీలోకే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు కింద నుంచి. వాళ్ళు ఊరుకుంటారండి? ఊరుకుంటారా? వాళ్ళు కింద తీసి పైన పెట్టారు నెత్తి మీద. ఏరా నువ్వు మా కంపెనీ దొరికిందా, మేము నీకు జీతం ఇస్తే ఏడోకి పని చేస్తావా అని. ఎంత బుద్ధిహీనత అండి. ఈరోజు డబల్ చర్చిలు మెయింటైన్ చేస్తున్నారండి. అది దిక్కుమాలిన. నేను 38 ఏళ్ళు ఈరోజు 39 ఇయర్స్లో ఉన్నాను. 1 చర్చ్ 1 పాస్టర్ అంతేనండి. ఆయన వదిలేస్తే నాకు కదా, ఇంకొక సేవకుడు దొరికితే ఉండండి. కానీ ఇద్దరు నాయకత్వంలో ఉండి ఈ చర్చికి వచ్చే వాళ్ళ బతుకులు ఎంత చీకట్లో ఉన్నాయో నేను చూస్తున్నాను. ఏడుస్తాను, ప్రభా వీళ్ళు ఎందుకు అజయన కింద ఉంటే నాయకత్వం ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, ఎందుకు డబల్ మెయింటైన్ చేస్తారు? కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండి ఇక్కడ మైకులు ఆపరేట్ చేస్తూ మళ్ళీ వేరే ఆదివారాలు వేరే దగ్గర పోయేసి వస్తారు, కనపడరు వాళ్ళు మళ్ళీ. ఇలాంటి దుస్థితి బైబిల్లో చదవాలి, ధ్యానిస్తే నేర్చుకోవచ్చు. నేనేం గొప్ప కాదండి, నేను నేర్చుకున్నాను కనుక చెప్పగలుగుతున్నాను. ఎలియాజరు కాదు, సమూయేలు దేవుడు నియమించిన వాడు. ఎలియాజర్ ఇంటి దగ్గర కాదు మందసం ఉండాల్సింది, షిలోహులో. ఆ యొక్క సమూయేలు ఎక్కడైతే దేవుడు తన తల్లి అట్లా సమర్పించింది, ఆ సమూయేలు దగ్గర ఉండాలి ఇశ్రాయేలు సమాజం కనుక. అలాగం చేసినప్పుడు నేను చెప్పి ముగిస్తాను. 7వ అధ్యాయం చూడండి. ఇది ప్రారంభం యొక్క మాటలు కనుక. దేవుని యొక్క వాక్యము 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఇలాగున ప్రారంభమై ఏం చెప్తుంది అంటే, అంతటి కిర్యాతాయిము వచ్చి యెహోవా మందసం తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు చేర్చి దాన్ని కాపాడుటకు అతని కుమారుడని ఎలియాజరును ప్రతిష్ఠించిరి. పచ్చి తప్పు చేశారు వాళ్ళకు. దేవుడి భయం లేదు, దేవుడి మాట వినటానికి లేదు, అడిగి తెలుసుకోవటానికి కూడా లేదు. కనుక అలాగనైపోయినాక 7 నెలల తర్వాత వచ్చింది. తర్వాత మందసము కిర్యాతాయిములో ఉన్న కాలం 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల గురించి ఎవడికి పట్టలేదండి. ఎవడన్నా ఆలోచించాడా? కదండి, ఇది ఇక్కడ ఉండకూడదు, ఇది పక్కన పెట్టండి, దీని ఏమీ లేదు. ఆ మందసం వచ్చేసింది, ఫిలిస్తే అలాగ బతుకు. 20 సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసా అండి? వాళ్ళ బతుకుల్లో ఆ యొక్క ఫిలిస్తీన్లు వీళ్ళని ఓడించి వీళ్ళని చితగొట్టి మందసం తీసుకుపోయింది మళ్ళీ వాపస్ చేసినా కానీ వాళ్ళ అప్రెషన్ తగ్గలేదు. ఆ యొక్క ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ని ఏలుతూనే ఉన్నారు. వీళ్ళు పంట పండించుకున్నాక తీసుకెళ్ళిపోతారు, వీళ్ళు సంపాదించిందంతా కష్టాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళని దోచుకుంటూ పోతున్నారు. కానీ ఇశ్రాయేలు మాత్రమో ఏమాత్రం కూడా బాగుపడలేదు. మందసం వచ్చేస్తే బాగుపడలేదు. 7 నెలల తర్వాత 20 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే దేవుని యొక్క వాక్యములో, ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. అదేంటి, మందసం ఉంది కదా, దేవుణ్ణి వెంబడిస్తున్నారు కదా, వీళ్ళెందుకు దుఃఖిస్తున్నారు అంటే బైబిల్ చెప్తుంది 20 ఇయర్స్ వాళ్ళు
దేవుని వైపు తిరగలేదు. నిజంగా 20 సంవత్సరాలు మందసం పెట్టుకొని 20 సంవత్సరాలు దేవుణ్ణి సేవిస్తున్నట్టుగానే ప్రేమిస్తున్నట్టుగా ఉన్నా కానీ వాళ్లకు బాధ పోలేదంటే బైబిల్ ఈ ప్రశ్న మనల్ని వేసుకోమంటుందని. చర్చికి వెళ్ళిన వాళ్ళందరికీ ఏ మేలు ఉండదు, దుఃఖిస్తూనే ఉంటారు. ఆరాధనలు చేస్తున్న వాళ్ళంతా దుఃఖిస్తూనే ఉంటారు. నాలాగా ప్రసంగాలు దంచికొట్టినా దుఃఖిస్తూనే ఉంటారు. పాటలు పాడినా దుఃఖిస్తూనే, వాళ్ళ లైఫ్లలో ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళ బ్రతుకుల్లో దేవుడి వాక్యం చెప్తుంది. సమూయేలు 20 సంవత్సరాలు ఏం చేశాడు? ప్రశ్న, బైబిల్లో ప్రశ్నలు వేసుకుంటే బైబిల్ పండితులు చెప్తారు. సమూయేలు వెళ్ళి ఆ యొక్క ఎలియాజర్ దగ్గరికి వెళ్ళి అభినాదాబు ఇంటికి వెళ్ళి ఇక్కడ మందసం ఉండకూడదు, నా దగ్గర ఉండాలి, మా దగ్గర ఉండాలని అడుక్కోలేదు సమూయేలు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేల్ అభిష్టానికి వదిలేశారు. ఒరే దిక్కుమాలిన ఇశ్రాయేలారా, మేము మందసం ఎక్కడ ఉండాలో బైబిల్ ధర్మశాస్త్రం చెప్తుంది. అక్కడ పెట్టుకుంటే నేను పోయి బతిలాడతానా? ప్లీజ్ 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 మందసాన్ని తీసుకొని రండి, నా దగ్గర పెట్టండి. ఏం అడగలేదండి. సమూయేలు రోషం గలవాడు తెలుసా. ఈరోజు నాలాంటి పాస్టర్లు కూడా ఎవడైనా చర్చి మానేస్తే రా 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 అని ఇంటికి ఏం కాదు, ఇక్కడ వాక్యం బాగుంటే రా, లేకపోతే మాని పారేసేయి. ఎవరికి ఇక్కడ ఏంటి? ఇక్కడేం మ్యాజిక్లు ఉండవు కదా. నువ్వు ఆయిల్ కొనుక్కుంటే, ఖర్చు కొనుక్కుంటే, డొనేషన్ ఇస్తే ఏదేమైనా ఏమీ లేదు, అంత మోసం కనుక. నేనేం చెప్పాను కనుక. సమయాలు కూడా అంత 20 ఏళ్ళు వెయిట్ చేశాడు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని అయ్యా మందసం తీసుకొని రండి, ఇక్కడ పెట్టండి, నేను దానికి బళ్ళు అర్పించి, నేను నైవేద్యం పెట్టి పూజలు చేస్తే ఏమనట్లేదు. కరెక్ట్ వాక్యం చెప్తున్నాడు. 20 ఇయర్స్ రామాలో ఉండేవాడు ఆయన. రామాలో ఉండి బేతేలు, గిల్గా, మిస్పా తిరుగుతూ ఉండేవాడు. ప్లేసెస్ ఇవి, జస్ట్ ప్లేసెస్ కదా. హైదరాబాద్, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నము, ఇటు జనగాము కదా, దగ్గర ప్లేసెస్. అట్లే ఇస్రాయల్ చిన్న దేశం కనుక ఆయన రామాలో ఉండి బేతేలు, గిల్గాల్, మిస్పా తిరుగుతూ ఉండేవాడు. తిరిగి ఏం చెప్పేవాడు? ఇశ్రాయేలులారా, మీరు దేవుని వైపు తిరగండి. ఈ బాధలు ఎందుకు? ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేసి తుక్కు కొట్టి తీసుకుపోతున్నారు. పంట అంతా పండినాక లాక్కొని పోతారు. మరి అంతే, మరి మీ డబ్బు అంతా లాక్కొని పోతున్నారు. మీరు మిమ్మల్ని తీసుకుపోయి పనులు కూడా చేయించుకుంటున్నారు. మీరు మారితే నేను దేవుడు ఏమని చేస్తాడని సమూయేలు యథార్థంగా నిలబడ్డాడు. ఇట్ టుక్ 20 ఇయర్స్ అండి. మనం కూడా చర్చిలకు ఎన్నేళ్ళ దుఃఖంతోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? మనము ఉండాల్సిన చోట మందసం ఉండాలి. మనము దేవుణ్ణి ప్రేమించి నడవాల్సిన మార్గంలో నడవాలి తప్ప ఉట్టిగా దేవుడు మాకు తెలుసు, మేము మంచిగానే ఉన్నాం, మేము బళ్ళు అర్పిస్తున్నాం అనుకుంటే ఏమీ ఉండదు. కనుక ఆలోచించండి. ఎవరైనా ఇంకా జీవితాల్లో 20 ఇయర్స్ లాగా, 2 ఇయర్స్ ఉందా నీ బతుకులో, 12 ఇయర్స్ ఉందా నీ బ్రతుకులో ఉంటే పరీక్షించుకో. ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు నిన్ను ప్రేమించి దీవించి ఆస్వాదించడానికి పిలిచాడు. ఎందుకు నువ్వు బతుకుతున్నావు అట్లా? ఇశ్రాయేలు చుట్టూ దేశాలు ఏమున్నాయండి? అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీయులు, ఇవ్వీలు, ఫిలిస్తీయులు. వాళ్ళ బతుకు మీరెందుకు బతుకుతున్నారు? వాళ్ళ కింద మీరెందుకు దాసులుగా ఉన్నారు? ఎందుకంటే మీరు ఫస్ట్ మందసం ఎక్కడుండాలో కూడా మీకు ఆ యొక్క కనీసము బుద్ధి కూడా లేకుండా ఉన్నారు. కనుక ఈరోజు నీ ఇంట్లో బైబిల్ ఎక్కడ పెడుతున్నావు? ఏ స్థానం ఇస్తున్నావు బైబిల్కి నువ్వు? కదా, ఇది బైబిల్లో ఆ యొక్క మనతో దేవుడు చేసిన నిబంధన ఉంది కదా, దీంట్లో ఎక్కడ పెడుతున్నావు? బైబిల్కి ఏ స్థానం ఇస్తున్నావు? ఆలోచించుకోండి. సరే, ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేస్తే 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేశారండి? సమూయేలు అడగలేదు. నాలాంటి పాస్టర్ ఇంటికి వెళ్ళి రండి, మా చర్చికి రండి అని ఎంబడబడేది కాదు. ఈ చర్చిలో హైదరాబాద్లో అట్నే తగలబడ్డాయి. ఇప్పుడు చర్చ్ అయిపోగానే ఇంటికి మెసేజ్లు వచ్చేస్తాయి కదండి, అయిపోయి రండి మా చర్చికి అని. ఏం అవసరం లేదండి. దప్పిగొన్నవానిని ఇచ్చయించు వారిని జీవజలములు ఊటకు రమ్ము ఉచితంగా. ఆ మాట నేను నమ్ముతాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు చెప్పుచున్నారు. దప్పిగొన్నవాడు రావాలి ఇక్కడికి, అంతే. ఇచ్చయించువాడు రావాలి. నేనేం మార్కెటింగ్ చేస్తే ఎవడొచ్చినా అది పైపోయినే కనుక వాడు క్రిస్టియన్ అవుతాడు, వాడు దేవుని బిడ్డగా ఆడాడు అంతే కదండి, వాడు ఏమీ మార్చుకోలేడు. కనుక బైబిల్ చెప్తాం సమూయేలు ఎవరిని పిలవలేదు. ఒకనాడు సమూయేలు దగ్గరికి వచ్చారు అందరూ. ఎందుకు? 20 ఏళ్ళు బతుకుతున్నారు వాళ్ళు వచ్చి. అప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు ఏం చేశాడు? దుఃఖించుండగా సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లా నేను కదా ఏమన్నాడు? మీరు నిజంగా వచ్చేసారు, ఇప్పుడు ఒక పెద్ద పండగ చేద్దాం, పెద్ద అది ఏం చెప్పలేదండి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు సమూయేలు. అందుగురించే దేవుని ప్రవక్త. మీరందరూ మారిపోతారు, దేవుని అనుసరిస్తామంటే సమూయేలు ఆహా ఎంత మంచి పని చేస్తున్నారు, మనందరం కలిసి ఒక పండగ చేద్దాం, మనమందరం కలిసి ఒక బలి అర్పిస్తాం, మనందరం కలిసి ఏమి చేయలేదండి. అలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్గా 3 చెప్పాడు. మన మెసేజ్ ఎండింగ్కి వచ్చేస్తున్నాం. 3 చెప్పాడు. ఒకటి ఏమన్నా తెలుసా? పూర్ణ హృదయంతో మీరు ఆయన వైపు తిరగాలి. పూర్ణ హృదయంతో. ఎందుకో తెలుసా? మీ మనసు సగము లోకముతో సగము దేవుడితో ఉంది కనుక అది కాదు. ఆలోచించండి, మీరు పూర్ణ మనసు అంటే ఈరోజు ఎవరైనా పూర్తిగా మనస్ఫూర్తిగా ఇది లేకపోతే వాళ్ళు సంసారం చేయగలుగుతారండి? కుటుంబం చేయలేరు, విడిపోతారు కదా. ఎందుకంటే వాళ్ళలో ఉంటుంది. అలాగే పూర్ణ మనసు అంటే దేవుణ్ణి పూర్ణంగా ప్రేమిస్తేనే, మనం పూర్ణ హృదయంతో ప్రేమిస్తేనే.
సరే సంసారము ఆ యొక్క మ్యారేజ్ వదిలిపెట్టండి. ఇష్టం లేకుండా ఎవడైనా చదువుతాడా? ఏం చదవలేండి, చదవలేడు కదా. ఆ బుక్స్ తీస్తేనే చూస్తూ ఉంటాడు ఇట్లా ఇట్లా అని. ఉండదు. అంటే ఇష్టం లేనివి ఎన్నో చేయలేమండి మనము. అలాంటి దేవుడితో కూడా పూర్ణ మనసుతో చెప్తున్నాడు, ఇశ్రాయేలారా మీరు పూర్ణ మనసుతో వైపు దేవుని వైపు తిరగాలన్నాడు. రెండవది, మీ దగ్గర అస్తారోతు చదువుతాను చూడండి. దేవుని అస్తారోతు బయలుదేవతలు ఉన్నాయని సమూయేలు ఇశ్రాయేలు తిట్లను మీ పూర్వీకులతో యెహోవా యొద్దకు మీరు మళ్ళీ కొన్నేళ్ళలా అన్య దేవతలను అస్తారోతులు మీ మధ్య నుండి తీసివేసి. రెండవది, అన్య దేవతలు ఎందుకంటున్నాడండి? ఇది మంచిగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇశ్రాయేలు వాళ్ళు ఎన్నడూ దేవుని రిజెక్ట్ చేయలేదండి. యెహోవా దేవుడి, దేవా నువ్వు మా దేవుడు కాదు పో అని చెప్పి దేవుణ్ణి తిరస్కరించలేదు తెలుసా. వాళ్ళు యెహోవా దేవుణ్ణి నమ్ముతూనే మళ్ళీ ఏం చేస్తారు సా, ఏ గాడ్ ఆయన, బి గాడ్ ఇది, సి గాడ్ ఇది. అది వాళ్ళకున్న ప్రాబ్లం. ఈరోజు మనకు కూడా ఉంది ఆ ప్రాబ్లం. దేవుణ్ణి వదిలిపెట్టారు, కానీ దేవుడికి చిన్న దేవుళ్ళని తయారు చేస్తారు పక్కన. గాడ్ సెమీ గాడ్స్ అంటారు. కానీ ఒక పెద్ద దేవుడు ఉన్నాడు, యెహోవా, యెహోవా ప్రజలమే, మేము సున్నతి చేసుకున్నాం, బలి అర్పిస్తాం, మాకు అంత. కానీ మెల్లగా అస్తారో దేవతను, మెల్లగా బయలుదేవతను పెట్టుకుంటారు. ఇది దేవుడికి ప్రాబ్లము. అది దేవుడు చెప్తున్నాడు. ఈరోజు చాలామంది బ్రతుకుల్లో యేసుక్రీస్తే దేవుడు, కానీ ఆయనతో పాటు ఇంకొంతమందిని దేవుళ్ళుగా, వాళ్ళ అయ్యగారు దేవుడు, కొంతమంది చర్చిల్లో పాస్టర్ గారే దేవుడు, పెద్ద దేవుడు, చిన్న దేవుడు, ఆ తర్వాత పాస్టర్ ఇంకొంచెం చిన్న దేవత. ఈరోజు అలాగ తయారైపోయారండి. వాళ్ళను మొక్కినట్టుగా అమ్మగారు అయ్యగారు అని చెప్పి వాళ్ళని అలాగ ఊరేగిస్తూ యేసుక్రీస్తుని కూడా పక్కకి జరుగు 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 జరుగు, మా పాస్టర్ వస్తున్నాడు, మా పాస్టర్ వస్తుంది అనే కాడికి వచ్చేసారు. ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు కదా, వాళ్ళు మానవులు కదా. దేవుడైతే యెహోవా దేవుడైతే అష్టారో దేవత ఏంటి, బయలుదేవత ఏంటి, వాటి గురించి నేను చెప్తాను. దేవతల సిరీస్ స్టార్ట్ చేస్తాను నేను ఖచ్చితంగా. నేను కూడా ఇట్లా కూర్చొని చెప్తా. ఇక మంచిగా తయారు చేయించుకుంటా వీళ్ళతోటి చేస్తారు కనుక. దేవుళ్ళు అన్ని దేవుళ్ళ గురించి చెప్తా. బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు పోలిస్తే అసలు ఎవడే దేవుడో బయటపడిపోతుంది. ఆలోచించండి, దేవుడు ఒక్కడే. భూమికి ఎంతమంది సూర్యులు ఉన్నారండి? ఒక్క సూర్యుడే. ఆ తప్ప ఇంకా నేనే దేవుడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. మాదిగ వాళ్ళు ఎరికలోళ్ళకి ఆయన దేవుడు, బ్రాహ్మణులకు ఆయన దేవుడు. గట్టిగా చెప్పండి కొడదామా. నల్లవాడికి దేవుడు, తెల్లవాడికి కూడా దేవుడే. జపాన్ వాళ్ళకి దేవుడు ఒకడే దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తుండగా ఇశ్రాయేలుకి ఆ జ్ఞానం ఉంది కదా, వాళ్ళకి ఎందుకంటే అస్తారోతు బయలుదేవతలు? గుర్తుపెట్టుకోండి, నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడు క్రీస్తుని రిజెక్ట్ చేయకపోవచ్చు, దానికంటే పెద్ద పాపం నువ్వు చిన్న దేవుళ్ళని పెట్టుకోవడమే. ఏ దేవుణ్ణి వదిలేస్తే పోనీ, ఎంతోమంది వదిలేశారు, దేవుడికి ఏం బాధ ఉండదు కదండి. అది దేవుడు ఆ దేవుడు అంటాడా, పర్వాలేదు వీళ్ళు కూడా ఉంటే పర్వాలేదని. అది అన్య దేవుళ్ళు, అన్ని దేవతలు కదా. ఇప్పుడు ఎవరన్నా భర్త ఉన్నాడు కదా, పెళ్ళి అయిపోయింది, సడన్గా ఒక ఆమెను తీసుకొచ్చాడు. ఎవరుండంటే ఈమె టీమ్ బి అన్నాడు అనుకోండి. అప్పుడు వాళ్ళ భార్య ఏమంటే, అట్లా అండి ఇగో ఇరుము ఇవ్వండి ఈమెకి అంటదా? ఇక లేకపోతే తాచిపూసి అయిపోద్దా? ఎవరైనా భార్య ఉందా ఈ భూమి మీద అట్లాంటిది? దాని రెండండి, మీరు చాలా మంచోళ్ళండి, చాలా మీ హృదయం చాలా పెద్దది కదా, ఈమెను తీసుకొచ్చారా, ఆదుకుందాం మన ఇంట్లో పెట్టుకున్నాను. అట్లాంటి భార్య ఎక్కడైనా చూసారా మీరు? తన ఇంట్లో తను భార్య అయ్యి ఉండి ఇంకొక ఆమెను యాక్సెప్ట్ చేస్తా, ఇది ఒక విచక్షణ అండి. రెండవది కదండి, కనుక ఒక భార్య ఉంది, భర్త ఉన్నాడు, సడన్గా ఆమె ఇంకొక తన బాయ్ ఫ్రెండ్ తీసుకోగానే భర్త, నీ బాయ్ ఫ్రెండా? అయితే ఉండని, ఆయన పైన ఉంటాడు, నేను కింద ఉంటా అంటాడా? ఎట్లా గొల్లు పడుతుందండి? అవి ఎలాంటి బంధాలండి? అవి శాశ్వతమైనవి. దేవుడు అది ఓర్చుకోడు. ఈరోజు ఒక భర్త భార్య వీళ్ళ మధ్యలో ఉండే నిబంధన, ఈరోజు అది ఎంత పవిత్రమైంది, ఎంత ఆ యొక్క శ్రేష్టమైంది. వేరేళ్ళు వస్తేనే కదా కొంపలు కూలిపోతాయి. మరి దేవుళ్ళ విషయం ఎందుకు రావట్లేదండి? ఒక దేవుడు సరిపోవట్లేదా? దేవుళ్ళు 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 ఏంది ఇది? బైబిల్ చెప్తుంది ఈ గతి ఇశ్రాయేలు కూడా పట్టింది ఒకనాడు, అందుకని దేవుడు వదిలిపెట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీకు యేసుక్రీస్తు దేవుడు అయితే ఇంకెవరు లేరు, వాళ్ళు నమ్ముతున్నా, ఇంకెందుకు నీకు మరియమ్మ ఎందుకు కదా, ఇంకెవడెవడో దేవుళ్ళు ఎందుకు? ఎవ్వరు లేరండి. అస్తారోతు బయలుదేవతలు తీసేయండి అని చెప్పాడండి. మూడవది, పట్టుదల కలిసి సేవించండి. మూడు నేను చెప్పి ముగిచ్చేస్తున్నాను. పట్టుదల కలిసి సేవించడం అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి? దీన్ని సింపుల్ కనుక, ఈరోజు ఒకళ్ళు పట్టుదల కలిగి ఏం చేస్తున్నారండి? నీట్ కదండి, 6 hours, పట్టుదల కలిగి ఎంసెట్, పట్టుదల కలిగి IIT కదా, ఇవన్నీ సాధిస్తున్నారు. పట్టుదల కలిగి MCI అలాంటివి. సో వీటిలలో పట్టుదల అంటే బాగుందండి. కొంతమంది పట్టుదల కలిగి ఏం చేస్తున్నారండి, లాస్ట్ బూరే అవి కూడా తిని కుక్కుకొని లేస్తారు ఆయన నుంచి. పట్టుదల కలిగి తింటారు కూడా. అన్నిట్లలో పట్టుదల ఉంది. పట్టుదల కలిగి కారు నేర్చుకుంటారు, బండి నేర్చుకుంటారు, ఎన్నో. ఒక్కటి మాత్రం పట్టుదల కలిగి సేవించడం. ఆరాధన ఇక్కడ 10:30 కంటే ఎన్ని గంటలకు వస్తారండి?
12కి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇది పట్టుదల కలిగి సేవించడం అంటే. ఆలోచించండి, మీరు పొద్దున 8 గంటలకైతే 9 గంటలకు వస్తున్నారు. ఇది పట్టుదల కలిగి సేవించడమా? లేదండి, భయం లేదు. అది సేవిస్తున్నారు కానీ పట్టుదల కలిసి నేను టైంకి ఉండాలి అని చెప్పి నా బతుకులో ఈరోజు అది చెప్తున్నాను. 39 ఏళ్ళు నేను టైం ఒకటి మెయింటైన్ చేస్తాను. ఇప్పటికీ ఆ శరీరం ఆరోగ్యం బాగాలేక ఎట్లా ఉన్నా కానీ తెల్లవారు 4 గంటల జిమ్ఖానా గ్రౌండ్స్లో ప్రేయర్స్ అయితే కూడా వెళ్ళేవాడిని అండి. సమయం మనకుందా? పట్టుదల కలిగి. ఈరోజు ఇక్కడ ప్రార్థన 10:30 గంట ఎప్పుడు వస్తున్నారండి? లేటుగా వచ్చి మళ్ళీ బల్లలు అడుగుతూ ఉంటారు. మీరు ఆలోచించండి, మీరు దేవుని సేవిస్తున్నారు కానీ సమూయేలు కూడా అంటున్నాడు, మీరు దేవుని సేవిస్తున్నారు కానీ పట్టుదల కలిగి కాదు. ఏమీ లేదు మీకు ఆ పట్టుదల. 10:30కి ఆరాధన అయితే కదండి, ఫ్లైట్ అయితే వెళ్ళిపోద్ది, ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది కదండి, ఎగ్జామ్ హాల్లో 1 మినిట్ అయితే లేదు. ఇక్కడ దేవుడు అట్లా పెడితే ఏమొద్దండి మన గతి? ఆయన కనికర సంపన్నుడు, ఓర్చుకుంటూనే ఉన్నాడు కానీ నీకు ఫలము లేకుండా అయిపోతుంది. నీకేం పెద్ద ఫలం రాదు. ఆయన పట్టుదల కలిగి సేవించిన వాళ్ళ బ్రతుకుల్లో సమయాన్ని పాటిస్తే మంచిగా అవుతుంది. మనం అనొచ్చు బలహీనత కదండి. ఏం బలహీనత? వెహికల్ లేకపోవచ్చు, వాతావరణం బాగాలేక ఎన్నో చెప్తామండి. ఎంతకాలం చెప్తామండి? దేవుడు అంటే సరే 10:30 కంటే ఒక 15 నిమిషాలు 15 మినిట్స్, కానీ 10:30 అంటే 12కి రావడం ఏంటి ఆరాధనకి? నీ బ్రతుకులో సేవిస్తున్నావు కానీ పట్టుదల కలిగి అదేం ఫలం ఇవ్వదు. అది ఇప్పుడు ఆ చర్చి గేట్ మూసి పారేయచ్చు కదా. విజయవాడలో ఒక ఆయన చర్చ్ పాస్టర్, ఆయన 10 గంటల కంటే 10:10కి డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి ఆయన జోబులు వేసుకొని కూర్చుంటాడు. పోండి, ఎవరికి వస్తున్నాడు? ఎవరి గురించి వస్తున్నారు? మీకు లేదు కనుక మీలాంటి వాళ్ళని సేవ తీసుకొని నేనేం చేయలేనని ఈరోజు మిలిటరీలో ఈరోజు తమ్ముడు బసవా వెళ్ళాడండి. చెప్తుంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్తుంటే అసలు బాధ వేస్తుంది నాకు. శరణ్ చెప్తున్నాడు, పొద్దున్నే 3 గంటలకు లేపి ఇట్లా తీసుకొని పోయి ఇచ్చేసి ఎంత రిగరస్ ట్రైనింగ్. ఈరోజు మన బస్వా కదండి, రిధంపేట కొట్టే తమ్ముడు, శరణ్ వాళ్ళ తమ్ముడు కదా. ఈరోజు అస్సాం రైఫిల్స్లో ఎంత కఠినమైన శిక్ష, ఎంత కఠినమైన ట్రైనింగ్ ఉంది, చేస్తున్నారండి మనుషులు. కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడు? ఆయన కరికరించి ఓర్చుకుంటుంటే ఆ ఓర్పును, సహనాన్ని నువ్వు చాలా తేలిగ్గా తీసుకుంటున్నావేమో. బతుకులో ఏముండదండి, గుర్తుపెట్టుకోండి. నేను సేవ మానేస్తే టైం మానేసినప్పుడు సేవ కూడా పారేసేయాలి నేను కదండి. పొద్దున్న వస్తాను నేను 8 గంటలకు వచ్చి వీళ్ళ పాటలు ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకా ముందైనా. కనుక గుర్తుపెట్టుకోండి, పట్టుదల కలిగి సేవించడం అంటే ఏంటి అంటే మన బ్రతుకుల్లో పట్టుదల కలిగి బైబిల్ చదవాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ఉపవాసం ఉండాలి, పట్టుదల కలిగి ప్రభువుకి కానుకలు ఇవ్వాలి, పట్టుదల కలిగి సేవ సాక్ష్యం చెప్పాలి. అవి పట్టుదల కలిగి అంటే అవి బైబిల్ చెప్తుంది. ఇశ్రాయేలారా మీరు సేవిస్తారు కానీ మీకు ఏం పట్టుదల లేదు, ఎవ్వడు కూడా సరిగ్గా లేడని చెప్పి సమూయేలు అన్నాడు. ఓపెన్గా చెప్పేసేసాడు. చెప్పిన తర్వాత ఏం చేసింది? అందరు మాట విని ఇవి మా వల్ల కాదులే అయ్యా అన్నారా? అనలేదండి. ఎందుకు? 20 ఏళ్ల బాధ వాళ్ళ కళ్ళ ముందుంది, 20 ఏళ్ల దోపిడి వాళ్ళ కళ్ళ ముందు, 20 ఏళ్ల అప్రెషన్, ఒత్తిడి ఆ యొక్క ఫిలిస్తీన్లు ఉంది కనుక, దేవా సమూయేలు నువ్వు చెప్పినట్టే చేస్తామని చెప్పి వాళ్ళు లోబడ్డారు కనుక ఏం చెప్పారో చెప్పి నేను ఈరోజు వాక్యం ముగిచ్చేస్తాను. దయచేసి అక్కడ వాక్యం చూడండి. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను, అస్తార దేవతలను తీసివేసి, ఇంకా ముందుకు చదువుతాను ఆగండి, 3వ వచనం మొదలు పెడతాను. ఆయన అంటే కండిషనల్గా చెప్పాడు. సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లా 3rd verse, మీ పూర్ణ హృదయంతో యెహోవాకు మీరు మల్లుకొనేలా అనే దేవతలను, అస్తారతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం తిప్పి ఆయన సేవించి అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలోని మిమ్మల్ని విడిపించును. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలోని విడిపించును. అప్పుడు అంటే ఇవి చేస్తే 3 చేసి విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతను, అస్తార దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించును. గట్టిగా చెప్పండి కొడదామా అండి? సమూయేలు మాట దేవుని మాటగా తీసుకున్నారండి. సమూయేలు తన డబ్బు కొరకు, తన మందిరం నడవటానికి దిక్కుమాలిన ఒక పాస్టర్గా ఆ రోజు లేడు కదా. అడ్డమైన గడ్డి తిన్నవాడు కాదు సమూయేలు. మీరు ఇలాగైతేనే రండి, లేకపోతే ఏం పర్వాలేదు, నా బతుకు నేను అంతే, ఫిలిస్తీన్ల చేత ఎలా పడుతున్నాం, వీళ్ళు పడితే ఇంకా కొంతకాలం అంతే, నేనైతే మారండి, మీరు మారండి అని చెప్పి అంత స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాడు కనుక వాళ్ళందరూ దేవుని తట్టు తిరిగినాక ఏం జరిగిందండి నేను 3 ముక్కల్లో చెప్పి ముగిస్తాను. ఇప్పటివరకు చాలా సమయం అయింది కనుక. దీని తర్వాత ఏం జరిగిందంటే సమూయేలు ఏం చెప్పాడంటే, మీరందరూ ఇశ్రాయేలు సర్వస మిస్పాకు రండి అని చెప్పాడు. మిస్పా అంటే ఒక ప్లేస్, ఒక స్థలం, ఎందుకంటే రెగ్యులర్గా అక్కడ కూడా మనుషులు ఉంటారు. మిస్పాలో పెద్ద గ్రౌండ్ ఉందేమో మనకు తెలియదు, ఒకవేళ బైబిల్ రీసెర్చ్ చేస్తే స్కాలర్స్ ద్వారా తెలుస్తుండొచ్చు మిస్పా అనేది. నేను దేవుని చిత్తం అయితే ఈ 2024లో ఇజ్రాయెల్ దేశం పోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మిస్పాకు పోయి అక్కడ ఒక సెల్ఫీ తీసి మీకు పెడతా, అందరికీ తప్పకుండా పెడతానండి. సో మిస్పా అనేది ఒక గ్రౌండ్ కావచ్చు, అక్కడికి పిలిచాడు. పిలిచి ఏం చేశాడు తెలుసా అండి? వాళ్ళందరినీ కూడా
ప్రార్థనలోకి పిల్లలు స్త్రీలు కూడా వచ్చారండి. వచ్చినాక వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి ఏం చేశారు? కన్నీరు గార్చారు, నీళ్లు కుమ్మరించారు. అక్కడ శుద్ధీకరణ. దేవా, మేము అస్తారోతు బయలుదేవలతో అపవిత్రమైపోయాము, మేము దొంగతనంతో పాపంతో వ్యభిచారంతో అపవిత్రమైపోయాము, మేము ఎంతో చెడిపోయాం మమ్మల్ని అని వాళ్ళు పుణ్య స్నానాల్లాగా నీళ్లు కుమరించుకున్నారు. అక్కడ నీళ్లు కుమరించి ఏడ్చి అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు మిస్పాలో ఇశ్రాయేలు సమాజం అంతా వచ్చిందని తెలిసి ఫిలిస్తీన్లు ఏం చేశారు తెలుసా అండి? లేచి యుద్ధానికి వచ్చేసారు. షార్ట్గా చెప్తాను, వినండి, మీ చెవులు అక్కడిక్కడ పెట్టద్దు, దేవుడి వాక్యం మీద పెట్టండి 2 నిమిషాలు. ఇశ్రాయేలు మిస్పాలో ఉన్నారు, ఉపవాసంలో ఉన్నారు, ఆయుధాలు లేకుండా ఉన్నారు, పాపం ప్రార్థనలో ఉన్నారు. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అలా మతాన్ని అనుకొని. ఫిలిస్తీన్లకు తెలిసి వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? కత్తులు కటాలు పట్టుకొని యుద్ధానికి వచ్చేసారు. వాళ్ళు యుద్ధానికి వస్తుంటే సమాచారం వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు భయపడిపోయారు. ఇప్పుడు ఏం యుద్ధం చేయగలుగుతామా? ఉపవాసంతో యుద్ధం చేయగలుగుతామా? ఆయుధాలు లేకుండా యుద్ధం చేయగలుగుతామా? ఏమీ చేయలేం. అయినా సరే ఎన్నిసార్లు చేసినా మనం ఏం గెలవం అని భయపడిపోతుంటే వాళ్ళు ఏం చేశారు? వెంటనే సమూయేలు దగ్గరికి వచ్చారు. అయ్యా సమూయేలు, నీవు మా పక్షమున ప్రార్థన చెయ్యి, నీవు మా పక్షమున ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు సమూయేలు ఏం చేశాడు? నేను చెయ్యను అనలేదు. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా మారిపోయారు కనుక నిశ్చయంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, వెయిట్ అని చెప్పి ఒక 1 ఏడాది గొర్రె పిల్లను, పాలు విడవని గొర్రె పిల్లను తీసుకొని బలిపీఠం కట్టి ఆ మిస్పాలో దహన బలిగా దాన్ని అర్పించి సర్వాంగహోమ బలిగా అర్పించి, దేవా ఇశ్రాయేలు పాపము క్షమించు, ఇశ్రాయేలుకు దోషములు క్షమించు. 20 సంవత్సరాలు మందసం వచ్చి 7 నెలలు మందసం లేకుండా ఇశ్రాయేలు దేశము కూలిపోయింది. ఇది సమస్తము బాధగా ఉంది, వీరి పాపములను క్షమించు అని ఆ యొక్క సమూయేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తుంటే ఏం జరిగిందంటే వాళ్ళందరూ ప్రార్థనలోనే ఉన్నారు. గడగడ 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 శబ్దం వస్తుంది. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి శబ్దం వస్తుంది. ఏమిటి అంటే దేవుడు తన సైన్యములతో బయలుదేరాడు ఆకాశం నుంచి తన ప్రజలను ఆదుకోవటానికి. ఆయన మెరుపుల గుండా రావడం మొదలుపెట్టాడు. అప్పుడు మెరుపులన్నీ వస్తుంటే వీళ్ళు ఇశ్రాయేలు సంతోషపడ్డారు. ఆ మెరుపులు వాళ్ళ మీద పట్టడానికి కాదు, తప్పక దేవుడు మా పక్షం, ఎందుకంటే అవన్నీ ఇంతకుముందు ఎన్నోసార్లు జరిగినాయి వాళ్ళకి. దేవుడు మా పక్షం యుద్ధం చేస్తున్నాడు అనుకొని వాళ్ళు చాలా నెమ్మదిలోకి వెళ్ళిపోతే, అప్పుడు భయపడ్డ తర్వాత ఈ యొక్క ఫిలిస్తీన్లు యుద్ధభూమికి వచ్చారుగా, వాళ్ళు ఏం చేశారంటే ఈ ఉరుములు మెరుపులు శబ్దం వస్తుంటే వాళ్ళు తారుమారైపోయారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు మిస్పాలో అన్నం తినకుండండి ప్రార్థనలు ఏవో చేసుకుంటుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ శబ్దాలు? వణికిపోయి తారుమారు. సో ఈ బైబిల్లో ఏం చెప్తుందంటే దేవుడు తన ప్రజలకు తను చేసే కార్యాలు కాన్ఫిడెన్స్గా ఉంటాయి, అన్యులకు కన్ఫ్యూజన్గా ఉంటాయి. అది దేవుడు చూపిస్తున్నాడు. వెన్ గాడ్ కమ్స్ అండ్ ఫైట్స్ ఫర్ అస్, ఇట్ విల్ బి అ కాన్ఫిడెన్స్ గివింగ్. వెన్ గాడ్ కమ్స్ అండ్ ఫైట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్, ఇట్ విల్ బి అ కన్ఫ్యూజన్ టు ద ఎనిమీస్ ఫోర్స్. ఎంత మంచి దేవుడు కదండి. చూడండి, ఆ మాట చదువుతాను నేను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది 7వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 10వ వచనంలో, సమూయేలు దహనబలి అర్పించుండగా ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా, 10వ వచనం తారుమారు చేశాడు. కాన్ఫిడెన్స్ ఇశ్రాయేలుకు, ఆ తర్వాత కన్ఫ్యూజన్ కనుక తారుమారు చేయగా ఏమైపోయిందండి? ఆ యొక్క యుద్ధము గెలిచి ఇశ్రాయేలు ముందుకు వెళ్ళారు. 11వ వచనం, ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి, లేకపోతే 10వ వచనం మొత్తం, ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు నుంచి వారు తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి, ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిస్తీన్లను హతము చేసిరి అని బైబిల్ చెప్తుందండి. మిస్పా నుంచి బెత్కారు వరకు చేశారు. ఎవరండి యుద్ధం చేసింది? దేవుడు. యుద్ధం ఎలా గెలిచారు? ఇప్పుడు చెప్తాను, 4 సంగతులు చెప్తాను, రాసుకునే వాళ్ళు తప్పకుండా రాసుకు. ఇశ్రాయేలుకు దేవుడు ఇంత గొప్ప జయం ఎట్లా ఇచ్చాడు? నంబర్ 1 బైబిల్ చెప్తుంది, వాళ్ళు విధేయులయ్యారు. మిస్పాకు రమ్మంటే ఏం చేశారండి? వచ్చారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 3 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్ పెడతాం. ఎంతమంది వస్తారండి? పట్టే లేదు కనుక చేసుకుంటారు పోయి అంబర్పేటలో ఏదో కదా. 3 దినాలు చెప్తున్నానండి, పండగలాగా జరుగుతాయి. 3 days ఈ చర్చ్ ఫాస్టింగ్ చేస్తారు. లాస్ట్ టైం 3 days ఫాస్టింగ్కి రమ్మంటే ఎంతమంది వచ్చారు? కేర్ లేదు కదండి, లెక్క లేదు కనుక. మంచిగుంటే రావడం అది గొప్ప, ఏమో లేకపోతే రావడం కాదండి. అది బైబిల్ చెప్తుంది. అంటే దేవుడి దగ్గరికి ఒక సేవకుడు చెప్పినప్పుడు రావాలి కదండి. ఎంతమంది వచ్చారు? మీరు వదిలేస్తున్నా మీకు. మరి లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు తమ్ముడు ఆ యొక్క పృథ్వీ అయితే చెప్పాడు, అక్కడ ప్రార్థన చేసుకురండి, దేవా నాకు నెక్స్ట్ నా యొక్క ప్రేయర్ సభకు లోపల నాకు ఉద్యోగం దయచేయాలని. పృథ్వీకి మంచిగా ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొడదామా? నీవు రావాలి, నేను కాదు. సమూయేలు చెప్తే మిస్పాకు వచ్చారంటే మొదటిది విధేయత, అందరూ వచ్చారు పిల్లలు. రెండవది విధేయత తర్వాత ఏంటి?
ఆ యొక్క విలపించడం అంటే ఏంటి? తెలుగు భాషలో ఏడవడం. దేనికి ఏడ్చారు? వారు పాపలను ఏడ్చారు, పశ్చాత్తాపడ్డారు కనుక. రెండోది వాళ్ళు విలపించారు, వాళ్ళు ఏడ్చారు, కన్నీళ్లు గార్చి నీళ్లు కుమ్మరించుకొని ప్రభా మేము పాపలమని పశ్చాత్తాపడ్డారు. రెండోది. మూడోది ఏం చేశారండి? వాళ్ళు వేడుకున్నారు. ఏం వేడుకున్నారు? మనం ఇంకా ఉన్నాం కదా, కత్తులు తీయండి అని పోయి యుద్ధానికి పరిగెత్తలేదండి, దేవుణ్ణి వేడుకున్నారు సమూయేలు ద్వారా. అయ్యా మేము యుద్ధం చేయలేం, మేము ఓడిపోతాం మా బతుకులు కనుక నీవు దేవుణ్ణి అడుగని వేడుకున్నారు. వేడుకునేదాన్ని ప్రార్థన అంటాం కనుక వేడుకున్నారు వాళ్ళందరూ. ఆ తర్వాత నాలుగోది ఏంటి? వాళ్ళు గెలవటానికి విశ్వాసం ఉంచారు. గాడ్ ఫైట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. దేవుడు మా యుద్ధాలను జరిగిస్తాడు అని నమ్మి అక్కడే ఉన్నారు, పారిపోలేదు. సో ఫెయిత్ కనుక 4 చెప్పారు. విధేయులయ్యారు, ఆ తర్వాత బైబిల్ చెప్తుంది విలపించారు, ఆ తర్వాత వేడుకున్నారు, విశ్వసించారు. వాళ్ళు అంతే, జయం వచ్చేసింది. మొత్తం ఫిలిస్తీన్లు మిస్పా నుంచి బేత్కార్ వరకు తరిమి కొట్టేసేసి వెళ్ళిపోయాక యుద్ధము జయం వచ్చేసింది. ఆ తర్వాత ఏం జరగాలి? యుద్ధం జయించిన తర్వాత ఏం చేస్తారు? దయచేసి మనం యుద్ధం చేసినాక, యుద్ధం అయిపోయినా ఇప్పుడు మనం అనుకున్నాం పాస్ అయినాక ఏం చేస్తారు? చాలామంది పాస్ అయినాక ఏం చేస్తారు చెప్పాలి? ఏడుస్తారు, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి. ఎందుకంటే అది ఒక హార్డ్ ఆ యొక్క ఇది అనుకోండి, వాళ్ళు తట్టుకోలేరు, ఇక కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి. రిజల్ట్ వస్తే ఏడవడం అంటే అది దుఃఖంతో ఏడవడం కాదు, ఆనంద బాష్పాలతో ఏడుస్తారు. ఎందుకంటే విక్టరీ ఎంత మనిషికి ఒక ఆనందాన్ని, ఆ యొక్క హృదయంలో నెమ్మదినిస్తుంది కదండి. చాలాసార్లు కూడా అంతే. కనుక చెప్తున్నాను, మా ఇంట్లో కూడా మా అక్స పాస్ అయినా కానీ ఎవరైనా సరే మన చర్చి బిడ్డలు పాస్ అయినప్పుడు కూడా నా కళ్ళల్లో, ఎందుకంటే ఎంత కష్టపడ్డప్పుడు కదా. సో ఇప్పుడు పాస్ అయినాక ఏం చేస్తామో చెప్తున్నాను, ఆ యొక్క జయించిన తర్వాత ఏం చేశారో ఇవన్నీ కామన్ కనుక టైం లేదు కనుక నేను చెప్తున్నాను. సమూయేలు ఏం చేయగలుగుతాడు? 4 చేయగలుగుతాడు ఆయన కూడా. మళ్ళీ చెప్తున్నాను, మొట్టమొదటిది ఏం చేయగలుగుతాడు తెలుసా? శత్రువులను పట్టుకొని నాయకులను బంధించాలి. అది ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఎవరి మీద యుద్ధం చేస్తుందండి? గాజా మీద, హమాస్ మీద. హమాస్లో ఎంతోమందిని చంపుతున్నారు, కానీ ఇజ్రాయెల్కి ఎవరు కావాలి? హమాస్ లీడర్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళే కదా చేపించేది. అంత కనుక నాయకులు కావాలి కనుక ఆ యొక్క నాయకులను ఎత్తికి పట్టుకుంటారు ఫస్ట్ కనుక. సో సమూయేలు ఫిలిస్తీన్ల నాయకులను పట్టుకోవాలి, నెంబర్ 1. రెండవది ఆయన ఏం చేయొచ్చు? కొల్ల సొమ్ము. బెత్కార్ వరకు వెళ్ళారు, కొల్ల సొమ్ము, డబ్బు, వెండి, బంగారం ఏది దొరికితే తెచ్చుకోవచ్చు. అది యుద్ధంలో కామన్, అదేమి తప్పు కూడా కాదు. బైబిల్ కూడా చెప్పట్లేదు కొల్ల సొమ్ము దొరుకుతుంది అని చెప్పి. కొల్ల సొమ్ము దొరుకుతుంది అని అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ వరదలు వస్తాయి కదండి, వరదలు వచ్చి భూకంపాలు వచ్చినప్పుడు చాలామంది ఆ యొక్క శిథిలాల్లో పడిపోయినప్పుడు దాంట్లోకి సహాయకులు వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి ఏం దొరుకుతాయి? రింగులు దొరకచ్చు, ముక్కు పుడకలు దొరకచ్చు, దండలు దొరకచ్చు కదా. ఆ దండ తీసేసుకొని, ఇట్లా దండ తీసేసుకొని దేవుడు నేను దీవించును కాక అని మళ్ళీ దండ వేస్తారా? తీసి జోబులో వేసుకుంటారు. ఇంకా ప్రభుత్వాలు ఈ మధ్య స్ట్రిక్ట్ అయిపోయినాయి, సీసీటీవీలు ఇవన్నీ వచ్చినాయి కనుక సర్వేలెన్స్ పెడతారు. అప్పటికి లేపేవాళ్ళు లేపేస్తూనే ఉంటాడు. గాజు లూజులు అన్నీ దొరుకుతాయి. చచ్చిపోయిన వాళ్ళండి, అదొక చచ్చిపోయిన శవాల మీద ఎత్తుకుంటేనే ఎవరు ఏమన్నారే. అట్లాంటిది యుద్ధం చేయిస్తే కొల్ల సొమ్ము ఎంతైనా తెచ్చుకోవచ్చు. రెండోది కొల్ల సొమ్ము తెచ్చుకోవచ్చు, కానీ సమూయేలాగా. మూడోది ఏం చేయొచ్చు అంటే, మూడోది అతని బ్రతుకులో ఆ యొక్క చెర పట్టుకోవచ్చు. ఎవరిని చెర తీసుకురావచ్చు? ఆ యొక్క ఫిలిస్తీన్లో ఉండే కొంతమంది మగవాళ్ళని తీసుకొని వచ్చి పనులు చేయించుకోవచ్చు, ఆడవాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు ఉంచుకోవచ్చు, ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఇళ్లలో పనులకు పెట్టుకోవచ్చు. చెర అంటారు, ఇది జనరల్గా జరుగుతుంది. ఇది యుద్ధాలు జరిగినాక చెరలోకి వెళ్ళిపోతారు కనుక. ఈరోజు యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే రష్యా వాళ్ళు ఎత్తుకొని పోతారని చెప్పి యుక్రెయిన్లో నుంచి వేరే దేశాలకు పారిపోయారు. ఎంతోమంది పారిపోయారు, ఎందుకంటే ఎత్తుకుపోతారు కనుక. వెళ్ళిపోతారు, స్త్రీల పొలం ఎత్తుకొని వెళ్ళిపోతారు. పోయి ఆ మిలిటరీల చేతిలో ఆడలు దొరికితే ఎంత డేంజర్. ఇంకా అలాగున్న చెర మూడవది ఆప్షన్ సమూయేలుకి. నాలుగవది ఏంటో తెలుసా అండి? విజయోత్సవముతో ఆయన చక్కగా గుర్రాలు, రథాలు పెట్టి దాంట్లో ఆయన కూర్చొని అలాగున విజయోత్సవంతో బూరలూదుతూ మనం జయించామని అలాగున పట్టణంలోకి రావచ్చు. ఇది 4th. ఈరోజు ఒక తొక్క ఎమ్మెల్యేని ఏదైతే గెలవంగానే జీప్ మీద కూర్చొని ఇట్లా దండలు ఎప్పించుకొని వస్తూ ఉంటాడు. అన్నీ దొంగవట్లే. మళ్ళీ ఇంత చిన్న ఎమ్మెల్యేగా గెలిస్తేనే విజయోత్సవాలు కదండి. మరి యుద్ధాలు గెలిస్తే ఎంత ఉంటుంది? జస్ట్ మీకు చెప్తున్నాను, 4 సంగతులు సమూయేలు చేయగలుగుతాడు మిస్పాలో ఉండి. కానీ ఆయన ఏమీ చేయలేదు తెలుసా? ఆయన ఏం చేశాడు తెలుసా? వాక్యాన్ని ముగించండి. ఆయన ఒక రాయి వెతుకుతున్నాడు అండి. రాయి ఎత్తుకుతున్నాడు, ఒక రాయి గురించి తిరుగుతున్నాడు. అంతా రాయి గురించి తిరుగుతుంటే ఇశ్రాయేలీలు అతనితో ఉన్న వాళ్ళంతా యుద్ధ భూమికి వెళ్ళేవాళ్ళు కనుక మంచి వాళ్ళు ఉంటారు. ఏం అడుగుతాను, ఏం వెతుకుతున్నావు నువ్వు అంటే, నాకు ఒక రాయి కావాలంటున్నాడు. ఒక రాయిని చూడండి అంటున్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, కానీ చెప్పిన మాట విన్నారు. ఒక రాయిని తీసుకొచ్చినాక
దాన్ని మిస్పాకు షేనుకు మధ్యలో నిలబెట్టి దేవుడు ఏం చేశాడో ఈ యొక్క సమూయేలు ద్వారా వినండి. బైబిల్ చదువుతాను దేవుని యొక్క వాక్యము. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి 12వ వచనంలో మిస్పాకును షేనుకు మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిందని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాను. గట్టిగా చెప్పలు కొడదామని. సమూయేలు ఏం చేస్తున్నాడంటే, ఈ యుద్ధములో జయము మనది కాదు, మన సొంత శక్తి కాదు, మన యొక్క ఆ యొక్క బలము కాదు, మన స్ట్రాటజీ కాదు, మన యొక్క కత్తులు కటారులు కాదు, నథింగ్. దేవుడు మనకు సహాయం చేస్తే గెలిచాము. కృతజ్ఞతారాయిని పెట్టాడండి. దాని పేరు అప్పుడు ఎబెనేజర్ అని పెట్టాడు. ఈరోజు ఎబెనేజర్ అనే పాట ఒకటి వైరల్ అవుతుంది కదండి. ఎంత చక్కగా ఎవరో తమిళనో మలయాళీ ఆయన రాశాడు. నేను పాటలు పెద్ద యూట్యూబ్లో అయినాను కనుక ఎబెనేజర్ ఆ పాట ఇట్లా ఇండియాని కదిలిచ్చిందండి. భాషల్లోకి ట్రాన్స్లేట్ అయిపోయింది కదా అది. ఎంత మంచి పాట ఎబెనేజర్. తెలుసా ఈరోజు ఎబెనేజర్ కథ ఎక్కడుందో బైబిల్లో? సమూయేలుకి ఇన్ని ఆప్షన్స్ ఉండంగా కదండి. కదా, ఎంత తన వెండి బంగారాలు తీసుకొస్తే మందిరం కట్టించుకోవచ్చు కదండి. చాలా ఎంతో సమూయేలుకు ఉంటుంది. లేదండి, సమూయేలు ఏమనుస్తుంది, దేవా మమ్మల్ని ఇంతవరకు కాపాడావు నువ్వు. ఇంతవరకు అంటే మీనింగ్ ఏంటండి? రెండు ఇంతవరకు అంటే ఒకటి నేను చెప్తాను, మంచిగా వినండి. ఇంతవరకు అంటే ఏంటో తెలుసా అండి? ఎవరినైనా మనం 4 o'clock రమ్మన్నాం, వాళ్ళు 4కి రాలేదు, 4:30కి కూడా రాలేదు, 5 అవుతుండే. మనం అప్పుడు వేలతో ఏమంటాం, చూసావా 4కి రమ్మన్నాను ఇంతవరకు రాలేదని చిందులు వేస్తాం. ఇంతవరకు అంటే అదేంటి మీనింగ్? టైము. నేను 4కి రమ్మన్నాను, చూడు లెక్క లేదు అసలు, అస్సలు నా మాటకి విలువలేదు. 4:30 అయింది రాలేదు, 5కి కూడా రాలేదని అంటే ఇంతవరకు అనేది అదొకటి. సమూయేలు ఆ భావంతో మాట్లాడుతున్నాడు. రెండవది ఇంతవరకు అంటే నా ప్లాట్ ఇంతవరకు, నీ ప్లాట్ ఇక్కడ నుంచి, నా ప్లాట్ ఇక్కడ దాకా, నేను జరగను, ఒక్క ఇంచు జరగను అని తవ్వి ఫౌండేషన్ వేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు. ఎన్ని గొడవలు. నా పొలం ఇంతవరకు అని హద్దు రాయేసుకుంటారు, నీ పొలం అక్కడి నుంచి అని. ఆ యొక్క హద్దు దగ్గర నాది ఇంతవరకు అనే మాట అర్థమైంది. టైం అండ్ స్పేస్ రెండు ఉంటాయి. ఇంతవరకు అంటే సమూయేలు అలాగునే చెప్తున్నాడు, ఇంతవరకు సహాయం చేసావంటే ప్రభువా, ఉరుములు ఉరిమించినందుకు కాదు, మెరుపులు పంపించినందుకు కాదు, బెత్కారు వరకు ఫిలిష్తీయులు హతమార్చగలిగినందుకు కాదయ్యా, ఇంతవరకు 20 ఏండ్లు మేము అవిధేయులైనాను సహించావు. దట్స్ ద లవ్ యువర్ గాడ్. మనం కూడా ఏండ్లు పాపంలో ఉంటే సహిస్తున్నాడండి. ఎంత మంచి దేవుడు కదా. ఎన్ని ఏండ్లు నువ్వు తిరుగుబాటు చేస్తూ ఉంటావు. 20 ఏండ్లు ఆయనను మొక్కకుండా అష్తారోతు బయలుదేవతలు మొక్కుతూ శిలోహులాగాక ఎక్కడో మందసం పెట్టిన వాళ్ళను దేవుడు ఏమంటున్నాడు? సమూయేలు, దేవుడు ఇంతవరకు మనల్ని క్షమించినందుకు, ఇంతవరకు ఓర్చుకున్నందుకు, ఇంతవరకు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయకపోయినా కనికరించినందుకు అని ఆ రాయిని పెట్టాడు. కృతజ్ఞతతో మేము అర్హులం కాదు ఈ విజయానికి, మేము దీనికి యోగ్యులము కాదు మేము, అయినా దేవుడు కనికరంతో ఇంతవరకు ఓర్చుకున్నాడని ఆయన ఎబెనేజర్ అనే రాయిని పెట్టాడండి. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? మానవ బ్రతుకుల్లో కృతజ్ఞత లేకపోతే ఈరోజు సమూయేలు ఎందుకు గొప్పవాడంటే ఆయన దేవుడి పట్ల కృతజ్ఞత కలిగిన వాడై ఉన్నాడు. తన ప్రజలకు కృతజ్ఞత నేర్పిస్తూ ఎబెనేజరే సహాయపు రాయి ఆయన. మనం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు ఇక్కడి నుంచి తిరుగుతూ పోయినా షేనుకు ఇదేమిటి అంటే దేవుడు మనకు సహాయం చేశాడు. 20 ఏళ్ళు ఆయన వదిలిపెట్టాము, అయినా దేవుడు మనల్ని కాపాడాడు తెలుసా. 20 సంవత్సరాలు ఆయనకు మనం బళ్ళు అర్పించలే, అయినా కాపాడు. ఈ స్టోన్ అదేని గుర్తుపెట్టుకోవాలని మాన్యుమెంట్గా పెట్టాడు. ప్రియదేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఈరోజు నీ బ్రతుకులో ఒక మాన్యుమెంట్ ఏంటో తెలుసా అండి? కృతజ్ఞత. కనుక నేను బైబిల్ మోసే ముందు చెప్తాను. ఒక నాయకుడు ఆయన ఇండియాలోంచి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడంటే కాశ్మీర్ దాటి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఆయనతో పాటు చాలామంది ఉన్నారు నాయకులతో పాటు. వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ డ్రాస్ అని ఒక స్థలంకి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినాక అది లడక్ నుంచి 450 kilometers. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళగానే సైలెంట్ అయిపోయాడండి. అతని గుండె అంతా భావోద్వేగాలతో నిండిపోయింది. అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకో తెలుసా? అక్కడ ఒక స్తూపం ఉంది. అది నా ఫోన్లో కూడా ఉందండి. ఆ యొక్క స్క్రీన్ ఉంటే ఈరోజు చూపించేవాడిని. నెక్స్ట్ వీక్ అన్న స్క్రీన్ రెడీ చేద్దాం మనము. అక్కడ వెళ్ళి ఇట్లా నిలబడ్డాడండి. దాని మీద DP విజయ్ అని ఉంది. DP విజయ్ అని ఉంది. ఏమిటి అని అంటే ఆయన వెళ్ళింది ఎవరు అంటే రాహుల్ గాంధీ వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? August 15th తర్వాత వెళ్ళాడు. 20th లోపల కాశ్మీర్ దాటి లడాక్ వెళ్ళాడండి. మంచు ప్రాంతం అంతా. ఆ లడాక్లో కొండల్లో ఒక పెద్ద స్తూపం కట్టారు. ఆ స్తూపం వెనక 16 దేశాల జెండాలు ఉన్నాయండి.
నాకు తెలియదు కనుక నేను చెప్తాను. జెండాలు అయితే చూసాను, నాకేంటో తెలియదు. అది బహుశా ఫారినర్స్ వచ్చి వేరే వాళ్ళు వచ్చి అక్కడ నివాళులు అర్పించినందుకు ఆ జెండా పెట్టారేమో నాకు తెలియదు, కానీ నేనైతే జెండాలు చూశాను. నా దగ్గర ఫోటో కూడా ఉంది ఇంట్లో. వంగాడండి. ఎందుకో తెలుసా? 1999లో పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు బార్డర్స్లో మన మిలిటరీ వాళ్ళు ఫైట్ చేశారండి. వీరోచితంగా పోరాడారు. లేకపోతే ఆ రోజు తర్వాత పరిస్థితులండి అలంతా కూడా చనిపోయారు దేశం కొరకు, వాళ్ళ ప్రాణాలు అర్పించేశారు. దానికి ఇంత పెద్ద స్తూపాన్ని కడితే రాహుల్ గాంధీ అక్కడి దాకా సంతోషంగా ఉన్నాడండి. చాలా హ్యాపీగా జాలీగా మాట్లాడుతున్నాడు, ఆలీలతో అక్కడికి పోగానే ఆయనకు ఒక్కసారి అనిపించిందండి. చెప్పాడు, అసలు భారతదేశం అంటే ఇది ఒక పోరాట భూమి, ఇది ఎప్పుడు పోరాడతారు ఇళ్ళని. ఆయన అక్కడ కొద్దిసేపు ఆగిపోయాడండి. అలాంటి స్తూపాలన్నీ చూసినప్పుడు దేశం కొరకు ఎవరో ప్రాణాలు పెడితే వాళ్ళ కొరకు స్తూపాలు కడతారు కదా, అమర వీరుల యొక్క స్తూపాలని పెట్టి ఆ రోజు వాళ్ళకి సెల్యూట్ చేస్తారు, కొద్దిసేపు ఉంటారు, వాళ్ళ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటారే. ఈరోజు మానవులు చేస్తే ఈరోజు దేవుడు నీ కొరకు చేసింది ఒక్క చోటైనా ఈ యొక్క ఎబినేజర్ అనే స్తూపం ఉందా? ఆలోచించండి. నేను వాక్యం ముగించే ముందు ఒకటి చెప్తాను. ఈ విజయం రావడానికి ముందు ఒకటి చేశాడని నేను స్పీడ్గా చెప్పాను. వాళ్ళందరూ కూడా ఈ ఫిలిస్తీన్ యుద్ధం చేయడానికి రాగానే అయ్యా మా కొరకు వేడుకోమనగానే ఆయన సమయాలు మోకాళ్ళు వేసి వేడుకున్నాడా దేవుణ్ణి? వేడుకోలేదండి. 1 ఏడాది గొర్రె పిల్లని తీసుకున్నాడు, పాలు విడవని గొర్రె పిల్లని తీసుకొని దాన్ని అర్పించినప్పుడు ఇశ్రాయేలు పాపం చేస్తే గొర్రె పిల్ల ఎందుకు చచ్చిపోయింది? ఇశ్రాయేలు పాపం చేస్తే గొర్రె పిల్ల ఎందుకు కాలిపోయింది? ఇశ్రాయేలు పాపం చేస్తే దాని తల ఎందుకు నరికారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ గొర్రె పిల్ల క్రీస్తు ఈరోజు ప్రపంచానికి. వారి పాపంలో రక్తం లేకుండా క్షమించబోద్దు కనుక ఆ గొర్రె పిల్ల ఏం పాపం చేసింది? ఆ గొర్రె పిల్ల పెరిగి పెద్దదై గుట్టల మీద హాయిగా ఆడుకుంటూ ఆనందంగా తను కూడా ఆ యొక్క జత కట్టుకొని పిల్లల్ని పెట్టుకోవచ్చు కదా. గొర్రె పిల్ల కూడా పెరిగి ఆ గొర్రె పిల్ల ఇశ్రాయేలు పాపములను మోసింది. అక్కడ దాని రక్తము బయటకు వచ్చి అగ్నితో కాల్చబడింది. అసలు అలాంటి దండన శిక్షణ ఇశ్రాయేలుకు రావాలి, కానీ వాళ్ళు పశ్చాత్తాపడ్డందుకు, వారు మారుమనసు పొందినందుకు, మిస్పాలో ఏడ్చినందుకు దేవుడు క్షమించే ముందు ఒక రక్తాన్ని తీసుకున్నాడు. గొర్రెపిల్ల రక్తము అయిపోయింది. ఈరోజు ప్రపంచానికి చెప్తున్నాడు. ఈరోజు ఆ యొక్క సమూయేలు రాయి నిలబెడితే దేవుడు సిలువ నిలబెట్టాడు ప్రపంచానికి అంతటికి. ఓ మానవులారా, మీరు పాపులు గనక ఎన్ని దేవుళ్ళని ఎన్ని దేవతలను మొక్కినా, ఎన్ని గుళ్ళకెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నదుల్లో మునిగినా, ఎన్ని అర్పణలు ఇచ్చినా, ఎన్ని మాలలు వేసుకున్నా, ఎన్ని దీక్ష, ఎక్కడ మీ పాపము? ఏ చర్చకు పోతే పోతుంది. నా కుమారుడు యేసుక్రీస్తు వేలాడాడు మీ అందరి పాపముల కొరకు. లోక పాపములు మోసుకొని గొర్రె పిల్ల ఆయన సిలువలో వేలాడి రక్తాన్ని దార్చాడు కనుక ఆకాశం నుండి మన శత్రువు అయిన అపవాది మీద మనకు జయమిచ్చాడు దేవుడు. నమ్ముతున్నారా? ఆ గొర్రె పిల్ల క్రీస్తే. ఆ క్రీస్తే సమాధాన బలి. 5 బల్లో యేసు దహన బలి, యేసు నైవేద్యం, యేసు సమాధాన బలి, యేసు యేసు అపరాధ సంపూర్ణ బలి. ఆయన బైబిల్ టీచింగ్ నేను చేస్తాను, రమ్మనండి. పాస్టర్లు ఎవరు చెప్తారో, ఎంత పెద్దోడైనా బైబిల్ అంత ఫండమెంటల్ టీచింగ్ ఉంది కనుక. జీసస్ ఈజ్ పీస్ ఆఫరింగ్. ఆయన మన పాపములకు శాంతి అయి ఉన్నాడు. ఎన్నిసార్లు చదువుతాం బైబిల్లో? మన పాపములకు శాంతి ఎట్లయ్యాడు? సిలువ ఎక్కి ప్రాణం పెట్టాడు. మిస్పాలో చచ్చిపోయిన గొర్రె పిల్ల ఇశ్రాయేలుకు 20 ఏళ్ల తర్వాత విడుదలిస్తే భూమి మీద కల్వరి కొండ మీద, గొల్గొత్తా కొండ మీద తన కుమారుడు అర్పింపబడితేనే లోకానికి ఈరోజు సమాధానం వచ్చింది. ఒక మాదిగా వాడు, ఎరికల వాడు బ్రాహ్మణులతో ఎట్లా కూర్చోగలుగుతున్నారండి? సమాధానం తీసుకొచ్చాడు ఆయన. ఒక నల్లవాడు తెల్లవాడు పక్కన ఎట్లా కూర్చోగలుగుతున్నాడు? ఈ సమాధాన బలి, అది కృతజ్ఞత బలి యేసు అయ్యాడు కనుక ఇక్కడ ఉన్న మనందరితో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఈ 18వ సంవత్సరంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞత నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో ఒక మాట, మోస్ట్ గ్రేట్ బ్యాడ్ యాటిట్యూడ్. వాట్ ఈస్ ద బ్యాడెస్ట్ యాటిట్యూడ్ అంటే ద పర్సన్ హూ హ్యావ్ నో గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ లేని వాడే ఈ భూమి మీద బ్యాడ్ యాటిట్యూడ్. అందరికంటే చెడ్డ ప్రవర్తన ఎవరిదంటే కృతజ్ఞత లేని వాడిదే. నీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో నీకు కృతజ్ఞత లేకపోతే నీ బతుకు వేస్ట్. నీ దేవుడు ఏం చేస్తున్నాడో నీకే లేకపోతే, నీ పాస్టర్ నీ గురించి ఏం చేస్తాడు, నీ స్నేహితులు ఏమైనా మేలు చేస్తే వాళ్ళ పట్ల ఎన్నడూ నీకు కృతజ్ఞత లేకపోతే నీకంటే కూడా ఎవ్వడు నీచుడు ఉండడు భూమి మీద. ద మోస్ట్ వర్స్ట్ బ్యాడ్ యాటిట్యూడ్. వాట్ ఈజ్ బ్యాడ్ యాటిట్యూడ్ అంటే ద పర్సన్ హూ హ్యాస్ నో గ్రాటిట్యూడ్. కృతజ్ఞత లేని బతుకు. యుద్ధ భూమి నుంచి కొల్ల సొమ్ము తెచ్చుకోవచ్చు, పోయి మనుషులను పట్టుకోవచ్చు, ఆడవాళ్ళని తెచ్చుకోవచ్చు, వెండి బంగారు. సమూయేలుకి దాని మీద లేదు. దేవా నీవు సహాయం చేసావు,
ఇది నీకు మొదట స్థాపించాలని కృతజ్ఞతలు చెల్లించి అక్కడి నుంచి వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ వాక్యం తీయండి. ఈ వాక్యం తీసి మనము ప్రార్థన చేసుకుందాం. మొదటి తెస్సలోనికైలు 5వ అధ్యాయము, దయచేసి ఈ మాట చదివితే ప్రార్థన చేసుకుందాం. 5వ అధ్యాయము 16వ వచనం కదా, చెప్పండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. సమూయేలు కూడా కృతజ్ఞతలు చెల్లించాడు. అప్పుడు యేసు లేడు కనుక ఒక గొర్రెను పెట్టాడు అక్కడ కదా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసాడు కనుక ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించుడు, ఇలాగూ చేయుట యేసు అనే గొర్రె పిల్ల నీ పాపను క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కనుక అందరం తల్లు వంచుదాము, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా బ్రతుకులో కృతజ్ఞత లేని బ్రతుకు, అది అన్నిటికంటే నీచమైన బ్రతుకు ప్రభా. అయ్యా, నేను మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. బస్సులో వెళ్తుంటే ఎవరైనా సీట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తామే, కానీ నీ యొక్క జీవితంలో ఆ కృతజ్ఞత స్థాపించుకున్నావా? నీ చేతిలో 5 వేళ్లలో ఒక వేలు, అది కృతజ్ఞతకు సూచనగా ఉండటానికి దేవుడు 5 వేళ్లతో సృష్టించాడనేది బైబిల్ చెప్తున్న సత్యము కదా. 5 పంచభూతాల్లో ఉండి నీవు 5 అర్పణలు అర్పించే నీవు 5 పరిచయాల ద్వారా రక్షణలోకి వచ్చి కట్టుకోవటానికి దేవుడిచ్చిన ఈ కృపల్లో ఈ మధ్య వేలు, అది కృతజ్ఞతకు కదా. కృతజ్ఞత చెల్లిస్తున్నావా? నీవెవరైనా మేలు చేస్తే మర్చిపోతున్నావా? అయ్యో, నీ బ్రతుకు దీవెన పోదు, ముందుకు పోదు. కనుక దేవుడి యొక్క కృప మన బ్రతుకుల్లో కృతజ్ఞత కలిగి ఉంటే నీ ఎవరెవరైనా నీకు సహాయం చేసినా కొన్ని ఏళ్ళైనా గుర్తుపెట్టుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. నువ్వు చేయగలిగింది ఏదైనా ఇవ్వగలిగితేవు, అప్పుడు దేవుని హృదయం సంతోషపడుతుంది. నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావంటే సమాధాన బలి నీ బ్రతుకుల్లో నెరవేరినట్టే. అది లేకుండా ఈరోజు మనుషులు ఎంత స్వార్థపడలేదు. ఎవరితో పని పడుతుందో వాడి తోక వెనక తిరుగుతారు, ఎవరితో పని అయిపోయిందో వాడికి మొహం కూడా చూపించారు. ఇది మానవుల్లో ఉన్న నీచమైన బుద్ధి. ఇది ఎవరితో మనకు పని ఉందో వాడితోటి కమ్మగా మాట్లాడతారు, తీయగా మాట్లాడతారు, వాడికి వందనాలు పెడతారు, వాడికి పాస్టర్స్ అన్నీ చెప్తారు. కానీ ఎవరితో పని లేదో వాడి మొహం కూడా చూడరు. ఇది దిక్కుమాలిన ఆ యొక్క మానవ హృదయము. క్రీస్తు రక్తంతో కడుగుతున్నాడు ఆయన నిన్ను. ఆయన 2 చేతులెత్తి, తండ్రి, నేను బలి అర్పణగా నాకు హోమం చేయటకు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావే అని తన శరీరాన్ని సిలువలో అర్పించుకోవటానికి కూడా కృతజ్ఞతలు చెల్లించిన ప్రభువు, సమాధాన బలైన ప్రభువు. మిస్పాలో గొర్రె పిల్ల చచ్చిపోతే ఈరోజు భూమికి మధ్యలో కల్వరి గొల్గొత్తాలో యేసు అనే గొర్రె పిల్ల చనిపోయినందుకే మనము కృతజ్ఞులమై బ్రతకటానికి శాంతి సమాధానాలు మనకు వచ్చాయి. కనుక ఒక్కసారి 17 ఏళ్లలో నీకు చేసిన మేలుకి మొన్న ఇక్కడ ఆ యొక్క 17th యానివర్సరీ అయితే ఆ రోజు కనపడ్డావా నువ్వు? ఆ రోజు కూడా చర్చ ఎగ్గొట్టి తిరిగేసావా? అయ్యో, నీ బతుకులో నీకు కృతజ్ఞత లేదే, నీ చర్చ పట్ల నీకు కృతజ్ఞత లేదే. ఏ వారం ఎగ్గొట్టినా ఆ వారం నేను ఎగ్గొట్టకూడదే అనే కొద్దిగా అయినా మనసు ఉండిందా నీకు? అది మళ్ళీ మొక్కుబడి కాదు, అది ఒక ఆచారం కాదు. కనుక మనం ఏ పండగలు చేయము, కృతజ్ఞతే పండగ మనకు దేవుడిలో. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటి నుంచి అయినా కృతజ్ఞత నేర్చుకో. కృతజ్ఞతతోటే మనం కృతార్థులు అవుతాం. కనుక ఒక మంచి పాట ఉంది కనుక ఆ యొక్క పాట పాడుతుంటేనే అనిపిస్తుంది, కృతజ్ఞత లేని వాళ్ళు ఎన్నడూ దీవెన పొందలేరు. కనుక దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈరోజు నా తండ్రి నాయన, బైబిల్లో మేము నాయన తండ్రి అంతకుముందు వారం నాయన పితరుడి కృతజ్ఞత నేర్చుకున్నాం. నోవాహు నాయన ఓడ దిగిన తర్వాత ఎంత చక్కగా కృతజ్ఞత చెల్లించాడు నాయన. ఈ వారం నాయన పితరుడికి కృతజ్ఞత కాదు నాయన, ప్రవక్త కృతజ్ఞత నేర్చుకుంటున్నాం ప్రభా. నాయన సమూయేలైన ప్రవక్త ఎంత మంచి కృతజ్ఞతలు చెల్లించాడు ప్రభా, ఎబినేజర్ను పెట్టి. కనుక దేవా, మేము కూడా అందరం మా బ్రతుకులు ఎబినేజర్ను స్థాపించుకొని నీ పట్ల కృతజ్ఞత కలిగిన వారమే కాకుండా మా తల్లిదండ్రుల పట్ల, మా అన్నదమ్ముల పట్ల, మా గురువుల పట్ల, మా యొక్క సేవకుల పట్ల, మాకు సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి బతుకుటకు సహాయం చేయమని ప్రభా. అది మా బ్రతుకులో ఉంటే మేము నిశ్చయంగా దీవెన పొందుతాం నాయన. కృతజ్ఞత లేకుండా మేము ముందుకు వెళ్ళలేం ప్రభా. ఒక 4 అడుగులు ముందుకు ఏడ్చావు కానీ అక్కడ కుప్ప కూలుతారు నాయన. ఎందుకంటే అది నీ యొక్క ప్రభా నాయన నామమున అయా తండ్రి ఏర్పరచబడ్డ మార్గము కాదు ప్రభా. కృతజ్ఞత ఆ మార్గము, దీవెనల మార్గం. కనుక మేము నా తండ్రి కృతజ్ఞత పండుగ నాయన, హార్వెస్ట్ ఫెస్టివల్ అని ఒక దిక్కుమాలిన పండుగ మేము చర్చిలో చేయము నాయన. మేము అది బైబిల్లో లేదు ప్రభా, కొత్త నిబంధనలో. కనుక కోతకాల పండుగ అనేది బైబిల్లో లేదు కనుక మేము అది చెయ్యము నాయన. మేము బ్రతుకు కాలం అంతా కృతజ్ఞత కలిగి బ్రతుకుతాం నాయన. అలాంటి బ్రతుకును మాకు దయచేసి నడిపించమని, ఎటువంటి వాక్యం నారుకట్టి నీరుపోసిన నిరంతరం ఫలింపచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మా సమాధాన బలి అయిన, కృతజ్ఞతా బలి అయిన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.